హాయ్ ఫ్రెండ్స్, మనస్మిత స్టోరీస్కి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారా? మీ అందరూ చాలా చాలా బాగుండాలని మరీ కోరుకుంటోంది మీ లక్ష్మీమ. ఇక కథలోకి వెళ్దామా? ఈరోజు మనం చదువుకోబోయే కథ ఇల్లాలి విలువ ఇంతేనా. ఆమె చాలా దీనస్థితిలో ఉంది. అట్టలు కట్టిన జుట్టు, పీక్కుపోయిన మొహం, సిక్కి శల్యమైన దేహం, ఒంటి మీద ఉన్న బట్టల నుంచి మలమూత్ర విసర్జనలు క్లీన్ చేయకపోవటంతో ముక్కులు పగిలిపోయేటట్లు విపరీతమైన దుర్గంధం. స్పృహ లేని స్థితిలో ఉన్న ఆమెలో ప్రాణం ఉందో లేదో కూడా తెలియటం లేదు. దృఢంగా అందంగా ఉన్న ఓ యువకుడు ఆమెను ప్రేమగా చూస్తూ అమ్మా అమ్మా లేమ్మా అని ఏడుస్తూ జాగ్రత్తగా చేతులతో ఎత్తుకొని పరిగెత్తుకుంటూ హాస్పిటల్లోకి తీసుకొని వెళ్తుంటే అందరూ ముక్కులు మూసుకుని అసహ్యంగా మొహం పెట్టి పక్కకు తప్పుకుంటున్నారు. ఆశ్చర్యంగా అతన్ని చూస్తున్నారు. అతను చూస్తే నీట్గా క్లాస్గా ఉన్నాడు. అలాంటి ఆమెను ఎలా ఎత్తుకున్నాడా అన్నట్లు మొహం చిట్లించారు. డాక్టర్ డాక్టర్ అని ఆ హాస్పిటల్ దద్దరిల్లిపోయేలా అరిచాడు. డాక్టర్స్, నర్సులు అందరూ పరిగెత్తుకొని వచ్చారు. 2 మేల్ నర్సులు పరిగెత్తుకుంటూ వెళ్ళి స్ట్రెచర్ తీసుకొచ్చారు. సార్ మీరా అన్నారు డాక్టర్స్ అతన్ని చూసి ఆశ్చర్యపోతూ. త్వరగా మా అమ్మకి ఏమైందో చూడండి, ఇమ్మీడియట్లీ. ఆవిడకి ఏమీ కాకూడదు. ఆమెకేమైనా అయితే నేను అస్సలు ఊరుకోను. బీ కేర్ఫుల్ అని వాళ్ళందరికీ ఆర్డర్ పాస్ చేశాడు. అతను ఏడుస్తూ అక్కడున్న చైర్లో కూలబడ్డాడు. ఇలాంటప్పుడే నేను టూర్ వెళ్ళాలా? దేవుడా, నాకున్న ఒకే ఒక్క బంధం మా అమ్మ. మా అమ్మకి ఏమీ కానివ్వకు అని మనసులోనే దండం పెట్టుకున్నాడు. అతని దగ్గర నుంచి వస్తున్న వాసనకి అందరూ దూరంగా వెళ్ళి కూర్చున్నారు. అవేమీ పట్టించుకునే స్థితిలో లేడతను. అతని గుండె బాధతో బద్దలవుతోంది. వాళ్ళందరినీ చంపేయాలి అన్నంత కోపం వస్తోంది. పిడికిలి బిగించి బలంగా ఐరన్ చైర్ను గుద్దుతూ తన కసి తీర్చుకుంటున్నాడు. ఆ చైర్ కూడా వంగిపోయింది అతని కోపానికి. డాక్టర్స్ అంతా హడావుడిగా ఆపరేషన్ థియేటర్లోకి పరిగెత్తారు. అప్పటికే ఆయమ్మలు ఆమె బట్టలు తీసేసి ఒళ్ళంతా క్లీన్ చేశారు. డాక్టర్స్ వచ్చి ఆమెకు ట్రీట్మెంట్ మొదలుపెట్టారు. ఆమె వీపు నిండా పుండ్లు పడి ఉన్నాయి. వాటిల్లో పురుగులు కూడా పడ్డాయి. ఆమె దీనస్థితిని తలుచుకొని డాక్టర్స్ కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. సిస్టర్ బయటికి వచ్చి, సార్, మేడం సేఫ్గానే ఉన్నారు. ఆవిడ ప్రాణానికి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు అని చెప్పారు డాక్టర్. వీపంతా పుండ్లు పడ్డాయి, ట్రీట్మెంట్ చేస్తున్నారు. సార్, ఆమె హెయిర్ రిమూవ్ చేస్తున్నాం. క్లీన్ చేయటానికి వీలు లేకుండా ఉంది. ఆమె ఉన్న పరిస్థితుల్లో తట్టుకోలేదు అని చెప్పారు. అమ్మ ఒడిలో పడుకొని ఆమె పొడవాటి జడతో ఆడుకోవటం అతనికి ఎంతో ఇష్టం. కళ్ళలో నీళ్లు తిరుగుతుండగా తప్పదా అన్నాడు దీనంగా ఆమె వైపు చూస్తూ. తప్పదు సార్, పూర్తిగా అట్టలు కట్టింది. అది సరిచేయాలంటే ఆవిడ ఉన్న పరిస్థితిలో తట్టుకోలేరు. తలలో కూడా పుండ్లు పడ్డాయి అంది. సరే అని తల ఊపాడు. ట్రీట్మెంట్ పూర్తయింది. ఆమెను స్పెషల్ రూమ్కి పంపించారు. డ్రైవర్ వెళ్ళి డ్రెస్ తీసుకుని వచ్చి, ప్లీజ్ సార్, మీరు ఫ్రెష్ అయి బట్టలు మార్చుకోండి అన్నాడు. అప్పుడు చూసుకున్నాడు తన వైపు. తన షర్టు నిండా ఏవేవో మరకలు అంటుకున్నాయి. బ్లీడింగ్ మరకలు కూడా ఉన్నాయి. సరే అని సిస్టర్ చూపించిన రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయి బట్టలు మార్చుకొని వచ్చి అమ్మను ఉంచిన రూమ్లోకి వెళ్ళాడు. నిస్త్రాణంగా పడుకొని ఉంది ఆమె. ఇంకా స్పృహలోకి రాలేదు. ముక్కులోంచి ట్యూబ్ వేసి లిక్విడ్ ఫుడ్ లోపలికి పంపిస్తుంది సిస్టర్. డాక్టర్ అక్కడే ఉన్నాడు. ఏమైంది డాక్టర్ మా అమ్మకి? అసలు ఈవిడ మా అమ్మేనా? మా అమ్మ పున్నమి వెన్నెల్లాంటి తన చల్లటి చూపులతో అందరినీ తన ప్రేమ జల్లుల్లో తడుపుతోంది. మల్లెతీగ విరబూసినట్లు హాయిగా నవ్వుతోంది. ముద్దబంతిలా నిండుగా ఉంటుంది. అలాంటి మా అమ్మ ఇలా అయిపోయిందేంటి డాక్టర్ అన్నాడు ఆవేదనగా. కంప్లీట్లీ ఇగ్నోర్నెస్, ప్యూర్లీ నెగ్లిజెన్సీ, అంతకంటే ఏమీ లేదు అని స్పష్టంగా చెప్పాడు డాక్టర్. ఇంతకీ మా అమ్మకి ఏమైంది డాక్టర్ అన్నాడు. ఈవిడ మిస్సెస్ నిర్మలా అభిరామ్ కదా అన్నాడు. ఎస్ డాక్టర్, కానీ ఇప్పుడు మా అమ్మకి నేనొక్కడిని మాత్రమే ఉన్నాను. ఇంకా ఎవరూ లేరు. వాళ్ళెవరూ ఏమీ కారు అన్నాడు కోపంగా. డాక్టర్ అతని భుజం మీద చేయి వేసి, ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ మిస్టర్ సూర్యతేజ. మీకు తెలియదనుకుంటాను, ఈవిడకి 2 months బ్యాక్ యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్లో
ఆమె స్పైనల్ కార్డ్కి దెబ్బ తగిలింది. ఇక్కడైతే కష్టం. లండన్ తీసుకువెళ్తే ఆమెకు ఖచ్చితంగా బాగవుతుంది అని చెప్పాను. వాళ్ళు ఆమెను బాగు చేయించకపోతే మానే ఈ విధంగా తయారు చేస్తారు అని నేను అనుకోలేదు. వాళ్ళు అసలు మనుషులేనా? ఇంత నెగ్లిజెన్సీ నా సర్వీసులో ఎక్కడా చూడలేదు. మీరు గమనించే ఉంటారు. ఆమె మలమూత్రాలు కూడా శుభ్రం చేయలేదు. ఆమెకు వేసిన డైపర్ చేంజ్ చేసి ఎన్ని రోజులయ్యిందో. ఆమెకు ప్రాపర్ ఫుడ్ ఇవ్వడం లేదు. కనీసం వాటర్ కూడా సరిపోను ఇవ్వటం లేదు. అందుకే ఇంతగా నీరసించిపోయారు. కదిలించకుండా అలా వదిలేయటం వల్ల వీపంతా పుండ్లు పడ్డాయి. జుట్టంతా అట్టలు కట్టి తలలో కూడా పుండ్లు పడ్డాయి. చాలా దారుణం ఇది. వాళ్ళకి అంత కష్టమైతే ఎక్కడైనా హోంలో జాయిన్ చేసి డబ్బులు కడితే ఓ మేడిని పెట్టి వాళ్ళైనా చక్కగా చూసేవాళ్ళు అన్నాడు ఆవేదనగా డాక్టర్ కూడా. మరిప్పుడు ఎలా సార్? ఏం చేయాలి? అమ్మ ఎప్పటికి కోలుకుంటుంది అడిగాడు సూర్యతేజ. ఇప్పుడు ఆవిడికి ఫుడ్ ఇచ్చినా డైజెస్ట్ చేసుకోలేదు. పేగులు కుంచుకుపోయాయి. కేవలం జ్యూసెస్ లాంటి లిక్విడ్ ఫుడ్ మాత్రమే ఇవ్వాలి. కొన్ని రోజులు హాస్పిటల్లోనే ఉంచండి. ఆవిడ కోలుకున్నాక తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం అన్నాడు. నేను డిశ్చార్జ్ చేసే రోజు చెప్పాను. ఆవిడ ఆల్రెడీ మానసికంగా కృంగిపోతున్నారు. డిప్రెషన్లోకి వెళ్లకుండా మోటివేట్ చేయమని. ఎప్పుడూ ఆమె దగ్గర ఎవరో ఒకరు ఉండి తన లైఫ్లో జరిగిన మంచి విషయాలు గుర్తు చేస్తూ మాట్లాడుతూ ఉండమని. మందుల కంటే వాళ్ళ ప్రేమే ఆమెను రికవరీ చేస్తుంది అని. కంప్లీట్లీ ఇగ్నోర్డ్. నా సర్వీస్లోనే చూడలేదు ఇలాంటి సిచ్యుయేషన్ అన్నాడు బాధగా. సూర్యతేజకి ఏదో గుర్తుకొచ్చి, సార్ నా షర్టుకి బ్లడ్ మార్క్స్ అయ్యాయి. ఎక్కడైనా దెబ్బ తగిలిందా అన్నాడు అనుమానంగా. నో మిస్టర్ సూర్యతేజ, ఆమె పీరియడ్స్లో ఉంది. క్లీన్ చేయకపోవటం వల్ల అదే డైపర్లో యూరిన్, షిట్, పీరియడ్స్ బ్లడ్ అంతా కలిపి ఎక్కువ టైం గడవటం వల్ల ఇన్ఫెక్షన్ వచ్చింది. కనీసం 15 days అయినా హాస్పిటల్లో ఉండాలి. మా సిస్టర్స్ షిఫ్టుల వారీగా చూసుకుంటారు. కానీ ఆమెను జాగ్రత్తగా చూసుకునేవాళ్ళు ఇంకా ఎవరైనా లేడీస్ ఉన్నారా అన్నాడు. ఉన్నారు సార్, 100 మంది ఉన్నారు. మా అమ్మకి ఇలా అయింది అని తెలిస్తే పరిగెత్తుకుంటూ వస్తారు. ఆవిడని కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటారు. కానీ ఆమె దురదృష్టమేమో మాకు ఈ విషయం తెలియలేదు. మా అమ్మ ఈ నరకం పడాల్సి వచ్చింది అన్నాడు కన్నీళ్లతో. అర్థం కానట్టు చూశాడు డాక్టర్. మిస్టర్ సూర్యతేజ, ఇంతకీ ఈవిడ మీకేమవుతారు? మీరమ్మ అంటున్నారు. తనకి 2 పిల్లలు. యాక్సిడెంట్ అయినప్పుడు నేను చూశాను. వాళ్ళు మీకంటే చాలా చిన్నవాళ్ళు. మరి మీరు అన్నాడు అనుమానంగా. మా అమ్మకి వాళ్ళిద్దరే కాదు, చాలామంది పిల్లలు ఉన్నారు సార్. వాళ్ళల్లో పెద్ద కొడుకుని నేనే. మా అమ్మ దేవత సార్. అమ్మ చల్లని చూపుల కోసం, అమ్మ చేతి స్పర్శ కోసం ఆదివారం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసే చకోర పక్షులం సార్ మేమంతా అని కన్నీళ్లు పెట్టుకున్నాడు సూర్య. డాక్టర్కి అర్థమైంది ఈమె ఏదో సోషల్ సర్వీస్ చేస్తుంది అని. కంట్రోల్ యువర్ సెల్ఫ్ మిస్టర్ సూర్యతేజ ఐఏఎస్. మన రాష్ట్రానికే వన్నీ తెచ్చారు మీరు. మిమ్మల్ని చూసి దేశమే గర్వపడుతోంది. మీలాంటి వాళ్ళు ఇలా కంట్రోల్ తప్పటం బాగుండదు. ప్లీజ్ అని అతని భుజంపై చేయి వేసి చిన్నగా నొక్కాడు డాక్టర్. అంతా అమ్మ దయే సార్. నా బ్రతుకే అమ్మ పెట్టిన భిక్ష. ఈరోజు నా స్థాయి, నా పదవి అంతా ఈ అమ్మ దయ అంటూ ఆమె పాదాల దగ్గర కూర్చొని వడలిపోయిన ఆమె పాదాలను ముద్దు పెట్టుకున్నాడు. అతనికి ఆమె ఎంత ముఖ్యమో అర్థమైంది డాక్టర్కి. ఓకే సార్, మీ అమ్మగారికి క్యూర్ అవుతుంది. కోలుకున్నాక లండన్ తీసుకువెళ్దాం. స్పైనల్ కార్డ్కి కూడా సర్జరీ చేపిద్దాం. నేను మీకు తోడుగా ఉంటాను సార్. నేను కూడా ఓ అనాథనే. ఇలాంటి ఓ అమ్మ దయతోనే ఈ స్థాయికి ఎదిగాను. ఆ అమ్మ ఏ సహాయం తీసుకోకుండానే ఈ లోకాన్ని విడిచి వెళ్ళింది. ఈ అమ్మలో నాకు ఆ అమ్మ కనిపిస్తోంది. ఈ అమ్మని బ్రతికించుకుందాం సార్. ఇలాంటి ప్రేమమూర్తుల్ని మనం చేతులారా దూరం చేసుకోకూడదు. నేను సపోర్ట్గా ఉంటాను సార్ మీకు అని కలెక్టర్ సూర్యతేజ భుజం మీద చెయ్యి వేశాడు. సూర్య లేచి డాక్టర్ని హత్తుకొని థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నాడు గాద్గద స్వరంతో. సూర్య వెంటనే ఎవరికో ఫోన్ చేసి స్నేహ ఎక్కడున్నావు అన్నాడు. ఆర్ఫనైజ్లోనే ఉన్నాను సూర్య. ఏం ఏదైనా పని ఉందా అంది. ఏమీ లేదు, నేను ఒక అడ్రస్ సెండ్ చేస్తాను. వసుంధర మేడంని, కమలక్కని తీసుకొని ఇక్కడికి రా. ఇంకా ఎవరికీ చెప్పకు అన్నాడు. అడ్రస్ చూసి సూర్య ఏమైంది నీకు?
నీకు ఏదైనా అంది టెన్షన్గా స్నేహ. నాకేం కాలేదు స్నేహ, నేను బాగానే ఉన్నాను. అమ్మకి హెల్త్ బాగాలేదు, మీరు హాస్పిటల్కి వచ్చేయండి ఫస్ట్ అన్నాడు. అమ్మకేమైంది అంది ఆమె మరింత టెన్షన్గా. వచ్చేయి చెప్తాను అని కాల్ కట్ చేశాడు. అర్ధగంటలో అక్కడ ఉన్నారు వసుంధర, స్నేహ, కమల. పరుగులాంటి నడకతో రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఏదో అడుగుతుంటే, స్నేహ ఇటు అని పిలిచాడు సూర్య. పరిగెత్తుకుంటూ అతని దగ్గరికి వచ్చి, సూర్య ఏమైందిరా నిర్మలకి అంది టెన్షన్గా వసుంధర. అమ్మకి అని వసుంధరని పట్టుకొని ఏడ్చేశాడు. అతన్ని చూసి బెంబేలెత్తిపోయారు ముగ్గురు. ఏంట్రా సూర్య, చెప్పకుండా ఏడుస్తావు, ఏమైంది నిర్మలకి అంది గట్టిగా వసుంధర. డాక్టర్ అన్వేష్ వచ్చి, నిర్మల గారికి ఏమీ కాలేదు, రండి మేడం, సూర్య గారు ఎమోషనల్ అవుతున్నారు, మీరు రండి మేడం అని వాళ్ళని వెంట పెట్టుకొని నిర్మల ఉన్న రూమ్కి తీసుకొని వెళ్ళాడు. నిర్మల ఉన్న పరిస్థితిని చూసి జీర్ణించుకోలేక ముగ్గురు పెద్ద పెట్టుని ఏడ్చేశారు. ప్లీజ్ మేడం, సూర్య గారికి ధైర్యం చెప్తారనుకుంటే మీరు కూడా ఎలా అయిపోతే ఎలా? వాళ్ళు చిన్నవాళ్ళు కదా, వాళ్ళేమవ్వాలి, కంట్రోల్ చేసుకోండి మేడం అన్నాడు వసుంధరని చూసి. తను మా అమ్మ కాదు, తనెవరో, మీరెందుకు అబద్ధం చెప్తున్నారు అని ఏడుస్తున్నారు కమలా, స్నేహ. గుండెల్లో భారం దిగేదాకా ఏడ్చి కుదుటపడి, అసలు ఏమైందిరా సూర్య మన అమ్మకి అంది కమల. అమ్మకి యాక్సిడెంట్ అయిందటక్క, స్పైనల్ కార్డు దెబ్బతిందట. ఆ దరిద్రులు ఆ ఇంట్లో వాళ్ళు అమ్మని పట్టించుకోక ఇలా తయారు చేశారు. నేను ఈరోజు మార్నింగ్ నార్త్ టూర్ నుంచి వచ్చాను. అమ్మ ఈ మధ్య కాల్స్ అటెండ్ చేయటం లేదు. అందుకే ఎయిర్పోర్ట్ నుంచి అమ్మని చూద్దామని అక్కడికి వెళ్తే అక్కడ అమ్మ ఒక అనాథ శవంలా పడి ఉంది. బ్రతికి ఉందో లేదో కూడా అర్థం కాక ఇక్కడికి తీసుకొచ్చాను అన్నాడు ఏడుస్తూ సూర్యతేజ. ఆ రాక్షసులకి ఇన్ని రోజుల నుంచి పడి చేసింది కదా అమ్మ ఇలాంటి పరిస్థితిలో ఉంటే చూసుకోలేకపోయారా వాళ్ళు? మాకు కబురు చేస్తే అమ్మని తెచ్చుకొని పువ్వుల్లో పెట్టుకొని చూసుకునే వాళ్ళం కదా అని ఏడ్చారు ముగ్గురు. ఈ మధ్య వాళ్ళ ఆయన ప్రమోషన్ వచ్చిందని ఏదో ఫ్యామిలీ టూర్ ప్లాన్ చేస్తున్నాడు అందిరా. ఆశ్రమానికి రాకపోతే టూర్ వెళ్ళారేమో, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఉంటారు. తనని డిస్టర్బ్ చేయటం ఎందుకు అనుకున్నాను, కానీ తను ఇలాంటి పరిస్థితుల్లో ఉందని అసలు ఊహించలేదురా సూర్య. పోనీలే, కనీసం ఇప్పటికైనా నువ్వైనా తెలుసుకోగలిగావు. లేకపోతే ఇదే స్థితిలో ఉంటే నిర్మల మనకి దక్కి ఉండేది కాదేమో అంది వసుంధర ఏడుస్తూ. అమ్మ ప్లీజ్ అలాంటి మాటలు అనకు అన్నాడు సూర్య వసుంధర నోటిని చేత్తో మూస్తూ. అవునమ్మా, మా అమ్మ బాగుంటుంది, ఇంతమంది అమ్మ బాగుండాలని కోరుకుంటున్నాము. అమ్మకేమవుతుంది? ఏమీ కాదు, త్వరలోనే అమ్మ కోలుకుంటుంది. అమ్మని ఇక మనతోనే ఉంచుకుందాం, ఆ రాక్షసుల మధ్యకి పంపించొద్దు అన్నారు కమలా, స్నేహ. ఆశ్రమంలోని వారికి నిర్మల అంటే ఎంత ప్రాణమో అర్థమైంది డాక్టర్కి. ఆ రోజు తనకి తెలిసి ఉన్న వీళ్లలో ఎవరినైనా పిలిపించేవాడిని, ఈమె ఈ స్థితికి వచ్చేది కాదు. మా అమ్మ కంటే ఈ అమ్మ చాలా గొప్పది. నాలాంటి ఎంతోమందికి ప్రేమని పంచింది, అందరికీ ప్రాణప్రదమైంది. సొంత మనుషులకి, తన ఇంట్లో వాళ్ళకి మాత్రమే ఆమె దేనికి పనికిరాని వేస్ట్ అయ్యింది. ఇలాంటి ప్రేమమూర్తిని బ్రతికిస్తే నాలాంటి ఎందరో అనాథుల జీవితాల్లో వెలుగులు నింపుతోంది అనుకున్నాడు డాక్టర్ అన్వేష్. ఆశ్రమంలో పిల్లలు ఇబ్బంది పడతారని వసుంధరని పంపించి స్నేహ, కమల, సూర్య, అన్వేష్ కలిసి నిర్మల్ని చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. 4 రోజులు ఆమె నిద్రలోనే ఉండేటట్లు చూసుకున్నాడు అన్వేష్. ఆమెకు మెలకువ వస్తే ఒంటి నిండా ఉన్న పుండ్ల బాధ తట్టుకోలేదని అవన్నీ ఇన్ఫెక్షన్ అయ్యి పురుగులు కూడా పడ్డాయి. తగ్గటానికి 4-5 రోజులు టైం పట్టింది. 4 రోజుల తర్వాత మెలకువ వచ్చింది నిర్మలకి. తను పక్కకి తిరిగి పడుకొని ఉంది. ఎలా సాధ్యమైంది? తనకు తగ్గిందా అని కళ్ళు కిందకి దించి తనని తాను చూసుకుంది. తన బట్టలు శుభ్రంగా ఉన్నాయి. తన దగ్గర ఎలాంటి దుర్వాసన లేదు. చాలా ఫ్రెష్గా ఉంది. తను పక్క కూడా శుభ్రంగా మెత్తగా ఉంది. ఇది ఎలా సాధ్యం అనుకుంటూ కళ్ళు తెరిచి చుట్టూ చూసింది. ఇది తన ఇల్లు కాదు, తన రూమ్ కాదు. ఎదురుగా సోఫాలో కునికిపాట్లు పడుతున్నారు కమలా, సూర్య. స్నేహ తన పక్కనే ఉన్న సింగిల్ బెడ్ మీద పడుకొని గాఢ నిద్రలో ఉంది. వాళ్ళని చూడగానే ఆమె పెదవులపైకి నవ్వు వచ్చింది, కళ్ళలోకి వెలుగు వచ్చింది.
వీళ్ళెప్పుడు వచ్చారు నా దగ్గరికి, అందుకేనా నేను ఇలా ఉన్నాను అనుకొని, నాన్న సూర్య అంది చాలా మెల్లగా. ఆమెకు అంతకంటే గొంతు కూడా రావటం లేదు. ఆ చిన్న శబ్దానికే ఉలిక్కిపడి లేచారు సూర్య, కమల. అమ్మా అంటూ ఒక్క అంగలో నిర్మల దగ్గరికి వచ్చారు. వాళ్ళ కేకకి స్నేహ కూడా లేచి కూర్చుంది. అమ్మా అని సంతోషంగా తను కూడా నిర్మల దగ్గరికి వచ్చింది. ముగ్గురు ఆమె చేతులు పట్టుకొని కళ్ళనీళ్లు పెట్టుకుంటుంటే వద్దు అన్నట్టు తల ఊపింది కళ్ళు తుడుచుకొని. ఇప్పుడు ఎలా ఉందమ్మా నీకు? ఉండు డాక్టర్ని పిలుస్తాను అంటూ ఫోన్ తీసి అన్వేష్కి ఫోన్ చేశాడు. ఆ రోజు నైట్ డ్యూటీలో ఉన్నాడు అన్వేష్. వెంటనే అక్కడికి వచ్చాడు. ఎప్పుడొచ్చావు నాన్నా, టూర్ బాగా సాగిందా అంటున్న నిర్మల్ని చూసి స్నేహమూతి తిప్పుకుంది. నీకు ఎంతైనా సూర్యానే ఎక్కువ. చూడు, కళ్ళు తెరవగానే తన్నే పలకరిస్తున్నావు. నేను కూడా నీ దగ్గరే ఉన్నా అంది బొంగమూతి పెట్టుకొని స్నేహని వంగమని సైగ చేసి నుదుటి మీద ముద్దు పెట్టుకొని పిచ్చి పిల్ల అని నవ్వింది. వాళ్ళ అభిమానం, అనురాగం చూసి మురిసిపోయాడు అన్వేష్. నిర్మలకి బీపీ చెక్ చేస్తూ, అమ్మా ఈ రోజు నుంచి నీకు ఇంకో కొత్త కొడుకు వచ్చాడు. నా పేరు అన్వేష్. ఈ రోజు నుంచి నేను కూడా నీ కొడుకునే. నన్ను కూడా వీళ్ళలా ప్రేమగా చూసుకుంటావా అన్నాడు నీళ్లు నిండిన కళ్ళతో. అతన్ని చూసి నవ్వింది. అంతా బాగానే ఉంది. అమ్మకి కొంచెం అనీజీగా అనిపించినప్పుడు ఆ పక్కకు తిప్పండి అని సెలైన్లోకి ఓ ఇంజెక్షన్ ఎక్కించి, ఇంకా కాసేపు ప్రశాంతంగా నిద్రపో అమ్మా, మీ పిల్లలతో రేపొద్దున మాట్లాడొచ్చు అన్నాడు అన్వేష్. మెనీ థ్యాంక్స్ డాక్టర్ అన్వేష్ అన్నారు ముగ్గురు ఒకసారే. మనలో మనకు థ్యాంక్స్ ఏంటి, ఇప్పుడు నేను కూడా మీలో ఒకడిని, ఇక డాక్టర్ అవసరం లేదు, అన్వేష్ అంటే చాలు అన్నాడు సంతోషంతో వెలిగిపోతున్న వాళ్ళ కళ్ళలోకి చూస్తూ. ఆశ్రమంలో పిల్లలకి చెప్తే వాళ్ళంతా నిర్మల కోసం బెంగ పెట్టుకుంటారని వాళ్ళకి తెలియనివ్వలేదు. వసుంధర ప్రతిరోజు వచ్చి చూసిపోతుంది. ముగ్గురు తమ డ్యూటీలకి లీవ్ పెట్టి దగ్గరుండి నిర్మలకి సేవలు చేస్తుంటే, మీరు వెళ్ళండి, సిస్టర్ ఉంది కదా, అన్వేష్ కూడా ఉన్నాడు, వాళ్ళు చూసుకుంటారు, ఇన్ని రోజులు సెలవులు పెడితే ఎలా? ముఖ్యంగా సూర్య, నీది చాలా బాధ్యతాయుతమైన పదవి, కావాలంటే నైట్ ఇక్కడే ఉండొచ్చు అని అతన్ని బలవంతాన జాబ్కి పంపించింది. కమల డాక్టర్, స్నేహ కూడా డాక్టర్ చదువుతోంది. ఆమె ఎంత చెప్పినా వాళ్ళు వినలేదు. 10 రోజుల తర్వాత స్నేహకి ఎగ్జామ్స్ ఉండటంతో తను వెళ్ళలేక వెళ్ళింది. కమలని కూడా వెళ్ళమంటే, నేను నా డ్యూటీ ఇక్కడ చేస్తాను అంది. సూర్య రోజు నైట్ వచ్చి ఇక్కడే పడుకుంటున్నాడు. అన్వేష్, కమల కలిసి నిర్మల్ని చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. 15 రోజులు పూర్తయ్యేటప్పటికి ఆమె పూర్తిగా కోలుకుంది. ఒంటి మీద ఉన్న పుండ్లు మొత్తం తగ్గాయి. ఇన్ఫెక్షన్ కూడా క్యూర్ అయ్యింది. మనిషి కొంచెం నీరసం తగ్గి మామూలుగా ఉంది. ఆహారం కూడా తీసుకోగలుగుతోంది. అందరూ కలిసి నిర్మల సర్జరీకి ప్లాన్ చేశారు. తన దగ్గర ఉన్న మనీ సరిపోదని ముఖ్యమంత్రి సహాయ నిధికి అర్జీ పెట్టి ఆర్థిక సహాయం అందేటట్లు చూశాడు సూర్య. ఇక టికెట్స్, అక్కడ ఖర్చులు తను చూసుకుంటాను అన్నాడు అన్వేష్. ఇంకా కొన్ని రోజులు ఆగొచ్చా అన్నాడు సూర్య. ఎందుకు సూర్య అంది కమల. అదేమీ లేదు, ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, అవి అయ్యాక వెళ్దాం. ఇప్పుడు నాకు లీవ్స్ ఇవ్వరు, జాబ్కి రిజైన్ చేయటానికి కూడా ఒప్పుకోరు ఈ టైంలో అన్నాడు సూర్య ఏం చేయాలో పాలుపోక. సూర్య, ఇంకా లేట్ చేయటం మంచిది కాదు, ఇప్పటికే లేట్ అయింది. ఫస్ట్ నేను, కమల అమ్మని తీసుకొని వెళ్ళి సర్జరీ చేపిస్తాము. అమ్మ అక్కడ దాదాపు 3 నెలలు ఉండాలి. ఈ సర్జరీ ఒక్కసారితో పూర్తి కాదు. నేను, కమల డాక్టర్స్ కాబట్టి అమ్మ పక్కన ఎప్పుడూ ఉండటం కూడా మంచిది. నీకు వీలైనప్పుడు నువ్వు రావచ్చు, ఇబ్బంది ఏమీ లేదు అన్నాడు అన్వేష్. అమ్మకి అంత పెద్ద సర్జరీ జరుగుతుంటే నేను పక్కన లేకపోతే అమ్మ భయపడుతుంది అన్నాడు సూర్య. ఒరేయ్, నువ్వొక్కడివే కాదులేరా, నేను కూడా అమ్మకి కూతుర్నే, అమ్మని జాగ్రత్తగా చూసుకుంటాను. ఇంకా డాక్టర్ అన్వేష్ కూడా ఉన్నారు. ఇంకా లేట్ చేయటం మంచిది కాదురా, అర్థం చేసుకో అంది కమల. అది కాదక్క, నాకు బెంగగా ఉంది, అమ్మని వదిలిపెట్టి ఉండాలంటే ఏమవుతుందో అని భయంగా ఉంది అన్నాడు. ఏమీ కాదులేరా, రోజు వీడియో కాల్ చేస్తాను, అమ్మని చూపిస్తాము, వీలైతే అమ్మతో మాట్లాడిస్తాము. ఇంకేంటి చెప్పు
అమ్మ మన పాత అమ్మలా లేచి నడవటమే కదా మనకి కావాల్సింది. ఎవరెళ్తే ఏంటి, నీకు వీలైనప్పుడు నువ్వురా అని అతన్ని బుజ్జగించి అన్వేష్, కమల కలిసి నిర్మల్ని లండన్ తీసుకొని వెళ్ళారు. సక్సెస్ఫుల్గా ఆమెకు సర్జరీ పూర్తయింది. ఇంకా 2 సర్జరీలు చేయాలి అన్నారు. ఎలక్షన్స్, కౌంటింగ్, పదవీ స్వీకారాలు అన్నీ పూర్తయ్యాక 2 నెలల తర్వాత సూర్య కూడా లండన్ వెళ్ళాడు. అవసరం లేదురా, 15 రోజుల్లో మేము వచ్చేస్తాం అని చెప్పింది కమల. నో, నా మనసు ఊరుకోవటం లేదు. నా కళ్ళతో అమ్మని చూడాలి. అమ్మ ఒడిలో పడుకొని సేద తీరాలి. అప్పుడే నాకు తృప్తి అన్నాడు. సూర్య వెళ్ళేటప్పటికి స్టాండ్ సహాయంతో కమల, అన్వేష్ చెరో పక్క నడుస్తుంటే చిన్నగా అడుగులేస్తుంది నిర్మల. అది చూసి సూర్య మనసు ఆనంద తాండవం చేసింది. మా అమ్మ నడుస్తోంది, మా అమ్మ నడుస్తోంది అని చంటి పిల్లోడిలా గంతులేశాడు. ఈ రోజుకి ఇంకా చాలమ్మా, కాసేపు రెస్ట్ తీసుకుందరు రండి అని లోపలికి తీసుకువెళ్ళి కూర్చోబెట్టి కమల జ్యూస్ తీసి ఇచ్చింది. సూర్య తన చేత్తో ఆమెకి జ్యూస్ పట్టి, అమ్మా ఇప్పుడు ఎలా ఉంది, పెయిన్స్ ఎక్కువగా ఉన్నాయా, నడుస్తుంటే బాగా ఇబ్బందిగా ఉంటుందా అని ఇంకా ఏవో అడుగుతున్నాడు. అలా ఏమీ లేదులేరా, చిన్నగా అలవాటు అవుతుందిలే అంది. అన్వేష్ అమ్మ ఒడిలో పడుకోవచ్చా నేను అన్నాడు. ఓకే, కానీ ఎక్కువసేపు వద్దు, నీ హెడ్ వెయిట్ కూడా పూర్తిగా అమ్మ మీద వేయకు అన్నాడు అన్వేష్. తన భారం పూర్తిగా ఆమె మీద వేయకుండా, తల ఆనించి ఆనకుండా ఆమె ఒడిలో పడుకున్నాడు. అతని కళ్ళలోంచి నీళ్లు కారిపోతున్నాయి. ఏంటి నాన్న, ఎందుకు అంది అతని కళ్ళు తుడుస్తూ. భయమేసిందమ్మా ఆ రోజు నిన్ను చూస్తే. మా అమ్మ మళ్ళీ మాకు తిరిగి వస్తుందో రాదో అని ఎంత భయపడ్డానో తెలుసా అన్నాడు. ఇప్పుడు మామూలుగా అయ్యానుగా, ఇంక ఏడవకు అంది. నాన్నకు చెప్పాలమ్మా అన్నాడు. అవసరం లేదు నాన్న, అక్కడ మనకి ఇంకెవరూ లేరు అంటుంటే ఆమె కళ్ళు నిండు కొండలయ్యాయి. అది కాదమ్మా, షైనీకి బబ్లుకి అయినా చెప్పొద్దా, వాళ్ళు దిగులు పడతారేమో అన్నాడు. పిచ్చోడా, దిగులు పడేవాళ్ళైతే ఈ 3 నెలల్లో వాళ్ళు కనీసం నేనేమయ్యాను అని కనుక్కున్నారా? నువ్వు తీసుకువెళ్ళావని తెలుసు కదా, చచ్చానా బ్రతికానా అని పట్టించుకున్నారా? పీడా పోయింది, దరిద్రం వదిలిపోయింది అనుకున్నారు. అయినా కడుపును పుడితేనే పిల్లలా? మీరందరూ నా పిల్లలు కదూ. ఈ అమ్మని చంటి పిల్లల ఎంత బాగా చూసుకున్నారు మీరు. నేను నవమాసాలు మోసి నా రక్త మాంసాలు పంచి పెద్ద చేసిన నా పిల్లలకి ఈ అమ్మ మీద ఆ ప్రేమ లేకుండా పోయింది. అదే నా బాధ. వాళ్ళేం చిన్నపిల్లలు కాదుగా, వాళ్ళైనా కనీసం నీకొక్క ఫోన్ చేసి కనుక్కోవచ్చుగా. వద్దులేరా, నా మనసు కూడా విరిగిపోయింది. ఇన్నాళ్ళు నా వాళ్ళు, ప్రేమలు బంధాలు అని వాళ్ళని విసిగించాను. ఇకనైనా వాళ్ళని స్వేచ్ఛగా బ్రతకని. నా అభిమానం అనే చట్టంలోకి రావడానికి వాళ్ళు ఇష్టపడటం లేదు. నా ప్రేమ వాళ్ళకి నచ్చటం లేదురా. నా ప్రేమ వాళ్ళకి వెగటుగా అనిపిస్తోంది. అయినప్పుడు నేనే దూరంగా ఉంటే పోలా అంది నిర్వేదంగా. అసలు ఏం జరిగింది మా, ఎందుకు ఇలా అయ్యింది? నువ్వు చాలా జాగ్రత్తగా నడుస్తావు కదా రోడ్డు మీద, యాక్సిడెంట్ ఎలా అయిందమ్మా అన్నాడు సూర్య. ఆ రోజు మా పెళ్లి రోజురా. నువ్వు కూడా ఉదయమే లేచి ఫోన్ చేసి విషెస్ కూడా చెప్పావుగా. అప్పటికి వారం రోజుల నుంచి చెప్తున్నాను మీ నాన్నగారికి, మన పెళ్లి రోజు ఉదయమే గుడికి వెళ్దాము, ఎలాంటి మీటింగ్స్ పెట్టుకోవద్దని. ఏదైనా మంచి జరిగితే దానికోసం గుడికి వెళ్ళాలి, కానీ ఆ దుర్దినాన్ని ప్రతి సంవత్సరం తలుచుకోవాలా అని ఆయన ఓ కుళ్ళు జోకు వేయటం. మా అత్తగారు పిల్లలు పగలబడి నవ్వటం. ఏంటి మామ్, మీకేమైనా కొత్తగా మ్యారేజ్ అయిందా గుళ్ళకి వెళ్ళటానికి? ఎప్పుడో 15 years బ్యాక్ బై మిస్టేక్ మా డాడు నీలాంటి వేస్ట్ మ్యాటర్ని పెళ్లి చేసుకున్నాడు. దానికోసం ఇన్నేళ్ల తర్వాత కూడా దేవుడిని వేధించాలా అని షైనీ అంటే దాన్ని చెంప పగలగొట్టకుండా మురిసిపోతూ దాన్ని మెచ్చుకున్నారు మా అత్తగారు, మా ఆయనగారు. యాదా రాజా తాదా ప్రజా కదా, తండ్రితో పాటే పిల్లలు. సరేలే తల్లి, గుళ్ళు గోపురాలు అని షికార్లు చేస్తూ కూర్చోకుండా ఇక్కడ టైంకి మాకు తిండి పెట్టే విషయం చూడు. ఆ తర్వాత నీ దేవుడో దెయ్యమో చూసుకో. నేను అసలే షుగర్ పేషెంట్ని, నేను ఆకలికి ఆగలేను అంది. సరే అత్తయ్య, వంట చేసే వెళ్తాను అని చెప్పాను.
ఒక పూటకి నువ్వు చేసుకోవచ్చు కదా అమ్మా అని మీ నాన్నగారు అనలేదు. ఓ పూటకేముంది, ఎలాగో సర్దుకుందాంలే, కొడుకు కోడలు హ్యాపీగా తిరిగి వస్తారు అని ఆవిడ అనుకోలేదు. మమ్మీ సాయంత్రం మా ఫ్రెండ్స్ వస్తారు, స్పెషల్స్ చేయాలి అని ఆర్డర్ వేశారు కూతురు కొడుకు. అందరూ ఆర్డర్లు వేయటమే కానీ ఒక్కరు కూడా నాకు పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్పలేదు. నా మనసు చివుక్కుమంది. నాలాంటిది వాళ్ళ జీవితాల్లోకి రావటమే వాళ్ళకి ఇష్టం లేదు అని కళ్ళు తుడుచుకొని వంటంతా చేశాను. గుడికి బయలుదేరాం. గుడి నుంచి అటే ఆశ్రమానికి వెళ్దామని పిల్లలకి కూడా ముందు రాత్రి లడ్డులు జంతికలు చేశాను. అవన్నీ కారులో పెడుతుంటే ఆయన విసుక్కున్నారు. నేను గుడికి తప్ప ఇంకెక్కడికి రాను, చాలా పనులు ఉన్నాయి అని. పర్లేదు, నేను ఆటోలో వెళ్ళిపోతాను అని చెప్పాను. గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని తిరిగి వచ్చేటప్పుడు ప్లీజ్ అండి, ఆశ్రమం వరకు వచ్చి వాళ్ళకి కనపడి వెళ్ళండి అని బ్రతిమాలాను. మధ్యలో ఎవరో ఫ్రెండ్ కనపడటంతో కారు పక్కన పెట్టి దిగి రోడ్డు దాటి అతని దగ్గరకు వెళ్ళి మాట్లాడి తిరిగి వస్తున్నారు. ఏదో కాల్ వచ్చిందనుకుంటా. ఇయర్ ఫోన్స్ చెవిలో ఉన్నాయి. ఆయన వెనుకగా వస్తున్న లారీని ఆయన చూసుకోలేదు. నేను కారు దిగి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆయన్ని పక్కకి నెట్టాను, కానీ నేను పక్కకి తప్పుకోలేకపోయాను. లారీ నన్ను బలంగా గుద్దేసింది. అక్కడే ప్రాణం పోయింది అనుకున్నాను, కానీ పోలేదు. 3 రోజులకు ఏమో హాస్పిటల్లో కళ్ళు తెరిచాను. ఎటూ కదలటానికి శరీరం సహకరించటం లేదు. తీరా చూస్తే నా వెన్నుముక్క విరిగింది అన్నారు. ఇక నా జీవితాంతం మంచానికే అంకితం అని చెప్పారు. నువ్వు అనాథాశ్రమానికి తగలెట్టాలన్నావు, లేకపోతే నేను ఆఫీస్కి వెళ్ళిపోయేవాడిని. ఈ దరిద్రమే జరిగి ఉండేది కాదు. ఎప్పుడూ ఏదో ఒక పెంట పెడతావు అని ఆ పరిస్థితిలో ఉన్న నన్ను ఇష్టం వచ్చినట్లు తిడుతున్నారాయన. ఇక మా అత్తగారి సనుగుడికి అంతే లేదు. అటు చూస్తే అమ్మా బాబు లేరు. దీన్ని ఎక్కడ చావబెట్టాలిరా? ఇంట్లో ఉంటే ఎవరు చూసుకుంటారు? ఇది మంచంలోంచి లేచే పరిస్థితి లేదు అని చెప్తున్నాడు డాక్టర్ అని పెద్ద పెద్దగా కేకలు పెడుతోంది అత్తగారు. పిల్లలు వచ్చి కాసేపు కన్నీళ్లు పెట్టుకుని వెళ్ళిపోయారు. హాస్పిటల్లోనే నేను అనాథలా మారిపోయాను. అక్కడ ఉన్నన్ని రోజులు సిస్టర్స్ చూసుకున్నారు, పర్వాలేదు. డిశ్చార్జ్ చేశారు. ఇంటికి వెళ్ళాను. నాకు నరకం అంటే ఏంటో అప్పుడే అర్థమైంది. నేనా ఎటూ కదలలేను. పాస్ వస్తున్నాయన్నా, వాష్రూమ్కి వెళ్ళాలన్నా పట్టించుకునే నాదుడు లేడు. కంట్రోల్ చేసుకోలేక బట్టల్లోనే అయిపోయేది. 2 రోజులకి ఎవరో పనామని తీసుకొచ్చారు. అంతవరకు నన్ను పట్టించుకోలేదు. ఆ వాసనతో, ఆ చీదరతో చచ్చిపోవాలనిపించింది. వాసన బయటికి వస్తోందని ఆ రూమ్ తలుపులు కిటికీలు అన్నీ వేశారు. ఆ ఉక్కుష్టంలో 2 రోజులు మగ్గాక పని మనిషి వచ్చింది. అది నన్ను అసహ్యంగా చూసిన చూపు ఈ జన్మకు మర్చిపోలేను. నేను యాక్సిడెంట్లో చనిపోకుండా ఎందుకు బ్రతికున్నానా అనిపించింది. ఏదో అలా అలా శుభ్రం చేసింది. దానికి 2000 ఎక్స్ట్రా ఇవ్వాలని డిమాండ్ చేసింది. అది ఫోన్ చూసుకుంటూ రూమ్ బయటే కూర్చునేది. నేను పిలిస్తే లోపలికి వచ్చేది కాదు. సమయానికి తిండి పెట్టేవాళ్ళు కాదు. వాష్రూమ్కి వెళ్లాల్సి వస్తుందని మెడిసిన్స్ మాత్రం గొంతులో వేసి నీళ్లు పోసేవాళ్ళు. దానితో కడుపులో మంట, ఆకలి దహించి వేసేది. విపరీతంగా దాహం వేసేది. కనీసం అన్ని నీళ్లు గొంతులో పోసేవాళ్ళు కూడా ఎవరూ ఉండేవారు కాదు. పిలిచి పిలిచి నా గొంతు అరిగిపోయేది. అందరూ భోంచేస్తుంటే డైనింగ్ హాల్ నుంచి వచ్చే సువాసనలకి లేచి వెళ్ళి తిందామా అనిపించేది. కానీ లేచే పరిస్థితి కాదు కదా నాది. 4 రోజులు చేసి ఆ అమ్మాయి నా వల్ల కాదు ఈ దరిద్రం అని మానుకుంది. దానిని 1, 2 అని ఒకటే వేధిస్తుంటే ఇంకా అదేముంటుంది అని మా అత్తగారి సన్నాయి నొక్కులు. జీవితం మీద తొలిసారి విరక్తి కలిగింది. చచ్చిపోవాలన్నా నాకు అవకాశం లేదు. పిల్లలు కానీ ఆయన కానీ ఒక్కసారైనా నా దగ్గరికి వస్తారని, వాళ్ళని చూడాలని నా మనసు, నా ప్రాణం రెండూ కొట్టుకుపోయేవి. అలాంటి స్థితిలో వాళ్ళని చూస్తే ధైర్యం వస్తుంది అనిపించింది. కానీ వాళ్ళెవరూ నా దగ్గరికి రాలేదు. నా దగ్గరికి కాదు కదా, నా గది ఛాయలకు కూడా రాలేదు. ఇక ఇంట్లో పనిచేసే కస్తూరి నా దుస్థితి చూడలేక నా పని కూడా చూడటం మొదలుపెట్టింది. పిల్లల్ని ఆయన్ని పిలవమని బతిమాలేదాన్ని. మీ పిచ్చిగాని వాళ్ళు వస్తారా అమ్మా? మీ దగ్గర వాసన వస్తుందంట, వాళ్ళకి వాంటింగ్ వస్తుందంట నిన్ను అనుకుంటున్నారు. అది చచ్చేది పూర్తిగా చావకుండా సగం చచ్చి మనల్ని చంపుతుంది అని మీ అత్తగారు అంటుంటే, అవును అలా పోయినా బాగుండేది,
ఈ స్మెల్ భరించలేకపోతున్నాము ఇంట్లో ఉంటే అని విసుక్కుంటూ మీ కూతురు కొడుకు బయటకు వెళ్ళారమ్మా. నీకెందుకమ్మా ఇంకా ఈ పిచ్చి భ్రమ అని చెప్పింది కస్తూరి. నాకింట్లో పసిబిడ్డ ఉందమ్మా, లేకపోతే రాత్రిపూట కూడా నేనే ఉండేదాన్ని. మీరు మాకు ఎంత మేలు చేశారు, నా కాన్పుకి ఎంత సహాయపడ్డారు. రోజు ఆసుపత్రికి అన్నం వండి పంపించారు. నా బిడ్డకి పుట్టుకలో జబ్బు చేస్తే ఇంట్లో ఎవరికీ తెలియకుండా సహాయం చేశారు. నేను మర్చిపోలేనమ్మా మీ మేలు అనేది. నీకు బాగున్నన్నాళ్ళు వాళ్ళందరికీ పడి పడి చేశారు కదమ్మా. ఒక్కళ్ళకి కూడా కృతజ్ఞత లేదేంటమ్మా వాళ్ళకి. నీకు సేవ చేయకపోతే మానే కనీసం వచ్చి ఎలా ఉంది అని మంచిగా పలకరిస్తే వాళ్ళ సొమ్మేం పోతుంది. ఏం మనుషులో ఏంటో, వీళ్ళకంటే రాక్షసులు నయం అని బాధపడేది కస్తూరి. నా కర్మకాలి. అప్పుడే కస్తూరి వాళ్ళ అత్తగారు చనిపోయి వాళ్ళ ఊరు వెళ్లాల్సి వచ్చింది. ఆ విషయం చెప్పటానికి వచ్చి కళ్ళనీళ్లు పెట్టుకుంది. నాకు మీ గురించేనమ్మా దిగులు, నేను వెళ్తే మీరేం చేస్తారమ్మా అని బాధపడింది. ఒరేయ్, ఈ చాకరీ చేయటం నా వల్ల కాదు. పని మనిషినైనా తీసుకురా, లేకపోతే ఓ పిల్లను పెళ్లి చేసుకునైనా తీసుకురా. అది ఎలాగూ ఇక జీవితాంతం మంచం పాలే. నీ జీవితం ఇలాగే తెల్లార్చుకుంటావా? ఎవరైనా నీకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకో అని మా అత్తగారు సలహా ఇవ్వటం, తెల్లవారేసరికి ఆయన ఎవరో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని వచ్చారు. నాకు వాళ్ళ మాటలన్నీ వినిపిస్తున్నాయి రూమ్లోకి. ఇదిగోమ్మా నీ కోడలు, నీ ఇష్టం వచ్చినట్లు తీర్చిదిద్దుకో అని చెప్తున్నాడు. కిటికీ రెక్క కొంచెం తీసి ఉండటంతో తల పక్కకి తిప్పితే అంతా కనిపిస్తోంది నాకు. ఆ పిల్లకి 25 సంవత్సరాల లోపే ఉంటాయి. ఆమె వినమ్రంగా మా అత్తగారి కాళ్ళకి మొక్కుతోంది. నాకు కళ్ళు తిరిగాయి. ఇక నా జీవితం శూన్యమైపోయింది అన్నట్లుగా కళ్ళు బైర్లు కమ్మాయి. ఇదే పరిస్థితి ఆయనకే వస్తే ఇలాగే చేసేదన్నా నేను? వస్తే కాదు, ఆ రోజు నేను రక్షించకపోతే తప్పకుండా ఆయనకి పరిస్థితి వచ్చేది. అప్పుడు నేను ఆయన్ని కళ్ళల్లో పెట్టుకొని చూసేదాన్ని కాదా? ఇలా చేసేదన్నా? ఇక ఈ ఇంటికి నేనెవరు? నేను వాళ్ళకి ఏమీ కానా అని అనుకుంటుంటే నా మెదడు మొద్దుబారిపోయింది, స్పృహ తప్పిపోయింది. ఇది జరిగింది 10వ తారీఖు. తెల్లవారెప్పుడో మెలకువ వచ్చింది. మీ నాన్నగారిని పిలిచాను. ఏంటి అన్నారు లోపలికి వచ్చి విసుక్కున్నట్టు. ఏంటండి మీరు చేసిన పని? నేను బ్రతికుండగానే మళ్ళీ పెళ్లి చేసుకున్నారా? ఇక మన మధ్య ఏ బంధం లేదా అన్నా నేడుస్తూ. ఇంకే బంధం ఉంటుంది? నువ్వు శాశ్వతంగా మంచంతో బంధం ఏర్పరచుకున్నావు. నన్ను నీకు 1-2 ఎత్తిపోస్తూ సేవలు చేయమంటావా? నాకు అంత ఓపిక లేదు. కొన్ని రోజులు ఆగాకైనా పెళ్లి చేసుకోవాల్సిందే. అది కాస్త ముందే చేసుకున్నాను. మా అమ్మకి, నాకు, పిల్లలకి ఇంట్లో ఇబ్బంది అవుతోంది. అందుకే త్వరగా చేసుకున్నాను. అయితే ఇప్పుడేంటంట? నువ్వేదో మంచంలోంచి దిగి నడిచేస్తావా ఏంటి? నేను ఉప్పు కారం తినే మగాడిని, ఎన్నాళ్ళని ఇలాగే ఉంటాను అంటుంటే, ఆ రోజు ఎందుకు చచ్చిపోలేదా అని ఈ 2 నెలల్లో ఓ 2 లక్షల సార్లు అనుకొని ఉంటాను. ఆ రోజు ఇంకా గట్టిగా అనుకున్నాను. కానీ ఆత్మహత్య చేసుకుందామన్నా నాకు శక్తి లేదు. ఎక్కడికి కదలలేను. నా పిల్లలు, మా అత్తగారు ఆమెతో చాలా త్వరగా 1 రోజులోనే కలిసిపోయారు. ఆమెతో నవ్వుతూ మాట్లాడుతున్నారు. ఊరంతా మెచ్చుకునే నా వంటలని ఇంట్లో వాళ్ళు ఎప్పుడూ మెచ్చుకునేవాళ్ళు కాదు. కానీ ఆమెను తెగ మెచ్చుకుంటున్నారు. ఆ రోజు నుంచి నన్ను అస్సలు పట్టించుకోవటం మర్చిపోయారు. డైపర్ మార్చాలని కేకలు వేస్తే ఆ పిల్ల నేను అలాంటి పనులు మాత్రం చేయను అంది. ఇంకో మనిషి దొరికే వరకు అలాగే చావు అని కేకలేస్తుంది మా అత్తగారు బయట నుంచి. తిండి, నీళ్లు, మెడిసిన్స్ ఏదీ ఇవ్వటం లేదు. శాంతి ఉండగా కొంచెం అటు ఇటు కదిలించేది. ఇప్పుడు నన్ను తాకేవాళ్ళు ఎవరూ లేరు. నా డైపర్లో 1-2 అన్నీ అయిపోతున్నాయి. అది ఎప్పుడో నిండిపోయింది. ఆ దుర్గంధం నేనే భరించలేకపోతున్నాను. దేవుడా, నాకింకా ఎందుకు చావివ్వటం లేదు అని ప్రతి క్షణం ఏడుస్తూనే ఉన్నాను. ఆ టైంలోనే భయంకరంగా కడుపులో నొప్పి వచ్చింది. తట్టుకోలేకపోయాను. నా దరిద్రానికి తోడు పీరియడ్స్ కూడా వచ్చాయి. పిలిచినా ఎవరూ పలకలేదు, రాలేదు. నా రూమ్ కిటికీలు, తలుపులు గట్టిగా మూసేశారు. ఎప్పుడో ఆ రూమ్లో నుంచి నా కేక్ కూడా బయటికి వెళ్ళదు. బయట నుంచి ఎవరూ లోపలికి రారు. నన్ను అలాగే చంపేయాలనుకున్నారు అనుకుంటా వాళ్ళు. ఆకలి, విపరీతంగా కడుపులో నొప్పి, మంట, ఒంటి మీద పుండ్లు పడి అవి లొకలొకలాడుతున్నట్టు ఒకటే దురద.
నేనా కదలలేను. తలలో దువ్వెన పెట్టి 2 నెలలయ్యింది. జుట్టంతా అట్టలు కట్టి తలలో కూడా పుండ్లు వచ్చాయి. అక్కడే కాదు, ప్రైవేట్ పార్ట్స్లో కూడా మంట, దురద. ఆ బాధ భరించలేకపోతున్నాను. నన్ను చంపేయండి ప్లీజ్ అని పెద్దగా కేకలు పెట్టాను. అది పట్టించుకున్న వాళ్లే లేరు. నా రూమ్ తలుపుల దగ్గరికి వచ్చి, ఏమ్మా, మమ్మల్ని జైలుకు పంపించాలనుకుంటున్నావా? చావాలనుకుంటే నువ్వే చావు, ఇంకో 2 రోజులుంటే ఎలాగో చస్తావులే అంటున్న మా అత్తగారి మాటలు వింటే నాకు నవ్వొచ్చింది. అందుకే నన్ను ఈ రూమ్లో బంధించారా? అదేదో ముందు రోజే చంపేస్తే నాకు ఈ బాధ తప్పేది కదా. ఆ దేవుడే అనుకుంటే వీళ్ళు కూడా నన్ను పరీక్షిస్తున్నారు అనిపించింది. బాధ భరించలేక ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లిపోయాను. ఆ తర్వాత హాస్పిటల్లోనే కళ్ళు తెరిచాను అని చెప్పింది. ఆమె అలా చెప్తుంటే సూర్య, అన్వేష్, కమల ఆమె చెప్పినంతసేపు ఏడుస్తూనే ఉన్నారు. వాళ్ళ కన్నీళ్లకు అదుపు లేకుండా పోయింది. ఎన్ని కష్టాలు పడ్డావమ్మా, ఎందుకమ్మా భగవంతుడు మంచి వాళ్ళకే కష్టాలన్నీ ఇస్తాడు? అందరికీ మంచి చేయాలి, అందరినీ ప్రేమగా చూడాలి అనుకునే నీక ఇలాంటి కష్టాలు అని ఏడ్చారు. అయినా మీ అత్తగారేంటమ్మా అలా రాక్షసులా మాట్లాడుతుంది? అసలు మనిషి జన్మ ఎత్తిందా అనిపించింది. అలాంటి ఆవిడ్ని నేను ఎక్కడా చూడలేదు. నువ్వు అంతకుముందు ఫ్యామిలీ టూర్ వెళ్తున్నా అన్నావు కదా, అందుకే ఫోన్ చేయలేదు. వచ్చే ఉంటారులే అని నేను వచ్చే 4 రోజుల ముందు నుంచి ఫోన్లు చేస్తూనే ఉన్నాను. నీ ఫోన్ అసలు పనిచేయటం లేదు. ఎందుకో తెలుసుకుందామని ఆ రోజు నేను నిన్ను చూడటానికి ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా మీ ఇంటికే వచ్చాను. ఇంట్లోకి రాగానే ఆ అమ్మాయి ఎవరితోనో కూర్చొని చక్కగా కబుర్లు చెప్తోంది. నన్ను చూడగానే ఆ దిక్కుమాలిన దానికోసం వచ్చాడు ఈ దరిద్రుడు అని ఆమెతో చెప్తుంది. అమ్మేది అన్నాను. అమ్మ బొమ్మ ఎవర్రా నీకమ్మ? అదేమైనా నిన్ను కన్నదా అని ఏదో ఇష్టం వచ్చినట్లు మాట్లాడింది. నేను ఓపికగా మా అమ్మేది అన్నాను. అమ్మ లేదు, గెమ్మ లేదు, అది చచ్చింది, మమ్మల్ని చంపుతుంది, దరిద్రపది, దిక్కుమాలిన వాళ్ళందరినీ పోగేసి ఇంటి మీదకి తీసుకొస్తోంది. అదేమైపోయిందో మాకు తెలీదు, పోరా ముందు బయటికి అంది. నా మనసు ఎందుకో ముందుగానే కీడు శంకిస్తోంది. ఆవిడ మాటలతో అనుమానంతో విపరీతంగా కోపం వచ్చి మా అమ్మేది అని గొంతు పట్టుకున్నాను. పక్కన కూర్చున్న అమ్మాయి ఏదో అరుస్తోంది. అంతలో పనమ్మాయి అనుకుంటా వంటగదిలోంచి పరిగెత్తుకుంటూ వచ్చి, అమ్మగారు ఆ గదిలో ఉన్నారండి అంది. అప్పటికే మీ అత్తగారు ఆ కొత్త అమ్మాయి బిక్క చచ్చిపోయారు. పనమ్మాయి ఆ అమ్మని ఇక్కడి నుంచి తీసుకెళ్ళయ్యా, వీళ్ళు చంపేసేట్టున్నారు అని వాళ్ళకి వినపడకుండా చెప్పింది. భయపడుతూనే తలుపు తీశాను. అస్థిపంజరంలా మంచంలో పడి ఉన్న నిన్ను చూడగానే నా గుండె బద్దలైపోయింది. ఇంకా 1 నిమిషం కూడా వెయిట్ చేయలేదు, ఎవరిని అడగలేదు, నిన్నెత్తుకొని అలాగే వచ్చేశానమ్మా. నాకు కూడా అదే ఆశ్చర్యంగా ఉంది. నేను తీసుకువచ్చాను అని తెలుసు, ఇన్ని రోజుల్లో ఒక్కరు కూడా కనీసం ఫోన్ కూడా చేయలేదేంటి అని. నిజంగానే ఇక నువ్వు అక్కడికి వెళ్ళవా అమ్మా అన్నాడు. ఎవరున్నారా నాకక్కడ వెళ్ళటానికి? ఆయనే నా సర్వస్వం అనుకున్నాను. పిల్లలే నా ప్రాణం అనుకున్నాను. వాళ్ళకి నేనేమీ కాను, కేవలం సమయానికి అన్నీ అమర్చిపెట్టే పని మనిషిని మాత్రమే నేను. ఇప్పుడు ఇక కొత్త పని మనిషి వచ్చింది, వాళ్ళకి నా అవసరం కూడా లేదు అని అర్థమైంది. అంతా 4 నెలలు కూడా కావటం లేదు. అత్తగారు బాత్రూంలో జారిపడి కాలు విరిగితే పనమ్మాయి నేను అన్ని పనులు చేస్తాను కానీ మలమూత్రాలు ఎత్తిపోసే పని చేయను అంది. 4 నెలలు నా తల్లి అనుకొని అన్ని రకాల సేవలు చేశాను. నాకిలా అయితే నా పరిస్థితి చూసి ఆవిడ జాలి పడలేదు, అయ్యో పాపం అనలేదు. కనీసం ఒక్కసారి కూడా ఆ గదిలోకి వచ్చి నన్ను చూడలేదు. బయట కూర్చొని తిట్టడం తప్పితే, ఇంకా పిల్లలకి కొడుక్కి నా మీద విషం నూరిపోయటం తప్ప ఇంకా నాకు ఆ ఇంట్లో ఎవరున్నారా నేను వెళ్ళటానికి? నా అని నేను పాకులాడటం తప్పించి వాళ్ళెవరికీ నా మీద ప్రేమ లేదు. కనీసం పనులు చేసి పెడుతున్నానన్న అభిమానమూ లేదు. ఇప్పుడు నా మొగుడికి కొత్త పెళ్ళాం వచ్చింది. నా అత్తకి పిల్లలకి తమకి టైంకి అన్నీ అమర్చిపెట్టే మనిషి దొరికింది. అందుకే వాళ్ళకి నేను గుర్తుకు రాలేదు. ఫోన్ చేస్తే నా గురించి తెలుసుకుంటే నా దగ్గరికి రావాల్సి వస్తుంది. ఎక్కడ నన్ను మళ్ళీ ఇంటికి తీసుకువెళ్లాల్సి వస్తుందో అనుకున్నారు. మళ్ళీ కథ మొదటికి వస్తుంది. ఇంకా ఆ పీడాకారం మనకెందుకులే.
వాడు తీసుకువెళ్ళాడుగా, వాళ్లే చూసుకుంటారులే అనుకున్నారు అంది నిర్వేదంగా నవ్వుతూ. అదేంటమ్మా అలా అంటావు? ఇండియా వెళ్ళి కేసు పెడదాం. నిన్ను ఇంత క్షోభకి గురి చేసిన వాళ్ళని వదలకూడదు. నువ్వు ఉండగా ఆయన రెండో పెళ్ళి ఎలా చేసుకుంటాడు? అసలు ఆ పెళ్ళి ఎలా చెల్లుతుంది? వాళ్ళని బజారుకి ఈడుస్తాను. చట్టం న్యాయం మన చేతిలో ఉన్నాయి. నేను ఈ డిస్టిక్ కలెక్టర్ని. అంత తేలిగ్గా వాళ్ళని వదులుతానా? నువ్వు పడ్డ బాధకి 100 రెట్లు అనుభవించాలి వాళ్ళు అన్నాడు. అవసరం లేదులేరా, వాళ్ళ పాపాన వాళ్లే పోతారు. నాకు వాళ్ళ గురించి ఆలోచించాలని కూడా లేదు. వదిలేసేయరా. ఇక నుంచి నేను ఆశ్రమంలోనే ఉంటాను. నా కడుపున పుడితేనే నా పిల్లలా? నన్ను ఇంతగా ప్రేమించి నా కోసం పరితపించే మీరంతా నా పిల్లలు కాదా? అందుకే ఇక మీతోనే ఉంటాను. ఇంతకుముందు ఒక్క పూట ఉండమ్మా అని బతిమాలేవాళ్ళు కదా. ఇక మీదట మీరు వద్దన్నా నేను వెళ్ళను అని చెప్పింది నిర్మల. నిజంగానా అమ్మా? అయితే నేను కూడా గవర్నమెంట్ క్వార్టర్స్ వదిలేస్తాను. ఆశ్రమంలోనే ఉంటాను మీతో పాటే అన్నాడు. ఆ పిచ్చి పనులే వద్దు. నీకు వీలైనప్పుడు రా. నీ పని నువ్వు చేసుకొని వెళ్తూ ఉండాలి. ఎక్కడా ప్రజలకి అసౌకర్యం కలిగించకూడదు. నిన్ను కలవటానికి ఎంతోమంది వస్తూ ఉంటారు. ఆశ్రమంలో ఉంటే ఎలా వీలవుతుంది? మిగతా వాళ్ళందరికీ ఇబ్బంది అవుతుంది. అక్కడ ఇరుకవుతుంది నాన్న. అందుకే మీ ఇంట్లోనే నువ్వు ఉండు. నీకు టైం ఉన్నప్పుడంతా రా, సరేనా అంది అతని తల నిమురుతూ. అమ్మా, మరి నేను రోజూ నీ ఒడిలో పడుకోవాలంటే అలా అని బొంగమూతి పెట్టాడు. వేషాలు చాలే దొంగ వెధవ. ఇంత స్టేజీకి వచ్చినా ఇంకా ఈ వేషాలు మాత్రం పోలేదు అని అతని బొగ్గల్లాగి మురిసిపోయింది. దానికి అమ్మే అవసరం లేదు. స్నేహాన్ని త్వరగా పెళ్లి చేసుకో. తను నిన్ను అమ్మలా కాదు, అంతకంటే ఎక్కువగా చూసుకుంటుంది అని నవ్వింది. చిన్నగా సిగ్గుపడ్డాడు సూర్యతేజ. దేశంలోనే ఐఏఎస్లో టాప్ ర్యాంకర్, క్రమశిక్షణతో నిజాయితీగా డ్యూటీ చేస్తాడని ఎన్నో అవార్డులు, ఎందరో ప్రశంసలు అందుకున్న అంత పెద్ద కలెక్టర్ ఆ అమ్మ ముందు పసివాడిలా గారాలు పోతుంటే చూసి నవ్వుకున్నాడు అన్వేష్. కమల కూడా వచ్చి నిర్మల కాళ్ళ దగ్గర కూర్చొని చిన్నగా ఆమె కాళ్ళు ఒత్తుతూ ఆమె మోకాలి మీద తల ఆనించి, నిజంగా మాతోనే ఉంటావమ్మా అంది సంతోషంగా. నేను ఉంటాను, కానీ నువ్వే ఆశ్రమంలో ఉండవు. త్వరలో నీకు కూడా పెళ్లి చేస్తాను కదా అంది అన్వేష్ వైపు తిరిగి నవ్వుతూ. అప్పుడు నువ్వు నీ భర్త దగ్గరికి వెళ్ళిపోతావు. ఏ అన్వేష్, అంతే కదా అని నవ్వింది. అలా ఏమీ అవసరం లేదమ్మా, నేను కూడా వచ్చి తనతో పాటు ఆశ్రమంలోనే ఉంటాను అన్నాడు అన్వేష్ సిగ్గుపడుతూ. ఆశ్చర్యంగా వాళ్ళిద్దరి వైపు చూశాడు సూర్య. నిజమా అన్నట్టు. కమల సిగ్గుపడింది. మీ అందరి పెళ్ళిళ్ళు నా చేతుల మీదుగా జరిపించాలని రాసిపెట్టి ఉంది. అందుకే భగవంతుడు నన్ను బ్రతికించాడనుకుంటా అంది నిర్మల. నువ్వింకా 100 ఏళ్ళు బ్రతకాలమ్మా. మాలాంటి అందరూ అనాథలకి అమ్మ ప్రేమని పంచాలి. మీకు నేనున్నాను అనే భరోసా ఇవ్వాలి. అప్పుడే కదా మాలాంటి వాళ్ళు ప్రయోజకులయ్యేది. అందుకే దేవుడు నిన్ను బ్రతికించాడు అన్నారు సూర్య, కమల. అమ్మా, ఇప్పటికే చాలాసేపు కూర్చున్నారు. ఇంకా వెళ్ళి రెస్ట్ తీసుకోండిమా అన్నాడు అన్వేష్. నిర్మల్ని కమల, సూర్య చెరువువైపు పట్టుకొని రూమ్లోకి తీసుకువెళ్ళి పడుకోబెట్టారు. సరే, నేను కాసేపు పడుకుంటాను, మీరు వెళ్ళి మీ పనులు చూసుకోండి అంది నిర్మల కళ్ళు మూసుకుంటూ. అందరూ కలిసి కిచెన్లోకి వెళ్ళి ఫుడ్ రెడీ చేసాగారు. అవును సూర్య బ్రో, అమ్మకి నీతో అందరికంటే ఎక్కువ అటాచ్మెంట్ ఉన్నట్లుంది. నువ్వు కూడా ఆర్ఫనైజ్లోనే తెలుసా అన్నాడు. లేదు బ్రో, నేను పుట్టినప్పటి నుంచి అమ్మకి తెలుసు. నా ద్వారానే అమ్మకి ఆర్ఫనైజ్ తెలుసు. అమ్మ వాళ్ళ ఇంటి పక్కనే మా ఇల్లు. తనకి అప్పుడు 13 ఇయర్స్ లోపే ఉంటాయేమో. మా అమ్మ నాన్నది లవ్ మ్యారేజ్. ఆంధ్ర తమిళనాడు బోర్డర్లో ఓ చిన్న పల్లెటూరంట. మతాంతర వివాహం. పెద్దవాళ్ళకి ఇష్టం లేకపోతే లేచిపోయి వచ్చి పెళ్లి చేసుకొని హైదరాబాద్లోనే ఏవో పనులు చేసుకుంటూ ఇక్కడే అమ్మ వాళ్ళ ఇంటి ముందు చిన్న రేకుల షెడ్ ఉంటే అది అద్దెకి తీసుకొని ఉన్నారట. ఆ తర్వాత నేను పుట్టాను. అమ్మ స్కూల్కి వెళ్ళి వచ్చిన దగ్గర నుంచి నన్ను ఎత్తుకొని ఆడిస్తూ ఉండేదట. ఒకరోజు అమ్మా నాన్న ఎక్కడికో వెళ్తూ కాసేపు చూసుకోమని, ఇప్పుడే వస్తామని అమ్మకి నన్ను అప్పగించి వెళ్ళిన వాళ్ళు ఇక తిరిగి రాలేదట. తర్వాత తెలిసింది, మా తాతయ్య వాళ్ళు మా అమ్మా నాన్నని చంపించారట. ఇక అమ్మ వాళ్ళ నాన్న అమ్మ నన్ను ఎక్కడైనా అనాథాశ్రమంలో చేర్పించాలని అంటే
వద్దమ్మా, వీడు చూడు ఎంత ముద్దొస్తున్నాడో, మనమే పెంచుకుందాం అని అమ్మ గొడవ చేసిందట. కానీ వాళ్ళు వినలేదు. మాకు మిమ్మల్ని పెంచటమే కష్టం, అయినా ఇంట్లో వయసు వచ్చిన ఆడపిల్లలు ఉండగా ఇలా ఒక పసివాడిని పెంచుకుంటే చూసే నలుగురు వాడు మీ పిల్లవాడే అనుకుంటారు, మీరేదో తప్పు చేశారు అనుకుంటారు. ఇలా మన ఇంట్లో ఉండటానికి వీల్లేదు అని నన్ను ఆర్ఫనైజ్లో చేర్పించారు. ఇక అమ్మ స్కూల్కి వెళ్ళి వస్తూ రోజూ నా దగ్గరికి వచ్చి కాసేపు ఆడించి వెళ్ళేది. ఏ బిడ్డకి తను ఏ తల్లి కడుపులో నుంచి వచ్చాడో తెలియదు. తనకి ఊహ తెలిసేటప్పటికీ తన కళ్ళెదురుగా ఎవరున్నారు వాళ్లనే అమ్మ అనుకుంటాడు. అలాగే నన్ను కన్నవాళ్ళని నేను చూడలేదు. నా దృష్టిలో నా కళ్ళ ముందున్న ఈ అమ్మే మా అమ్మ. నన్ను నవమాసాలు కడుపున మోయలేదు, నాకు పాలిచ్చి పెంచలేదేమో, కానీ ఈ అమ్మ కన్న తల్లి కంటే తక్కువ ప్రేమ ఏమీ చూపించలేదు. అందుకే అమ్మంటే నాకు ప్రాణం. ఆమెకేం జరిగినా నేను తట్టుకోలేను అన్నాడు సూర్య ఎమోషనల్ అవుతూ. కమల సూర్య భుజం తట్టి ఊరుకో అంది. సూర్య కళ్ళు తుడుచుకొని అలా నాతో పాటు ఆశ్రమంలోని పిల్లలందరికీ అమ్మ అమ్మ అయ్యింది. నాకంటే కొంచెం పెద్దదైన కమలక్కకి నన్ను అప్పగించిందట బాబుని జాగ్రత్తగా చూసుకోమని. అందుకే ఒక్క కడుపున పుట్టకపోయినా మేమిద్దరం అక్కా తమ్ముళ్ళమే. జాగ్రత్త బావగారు, మా అక్కని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి మీరు, లేకపోతే ఈ కలెక్టర్ తమ్ముడు అస్సలు ఊరుకోడు అన్నాడు నవ్వుతూ. అలాగే కలెక్టర్ గారు, మీ అక్కని నేను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను. ఇదే నా ఆన, ఎక్కడైనా తేడా వస్తే అప్పుడు అడగండి అన్నాడు తల కిందికి వంచుకొని చెయ్యి ముందుకు చాపి అన్వేష్. అందరూ నవ్వుకున్నారు. నిర్మల ఎవరి సహాయం లేకుండా చిన్నగా అడుగులు వేస్తోంది. ఇక అందరూ కలిసి ఇండియాకి తిరిగి వచ్చారు. సూర్య తన ఇంట్లో ఉండమన్నా వినకుండా ఆశ్రమంలోనే ఉంది నిర్మల. నిర్మల ఆశ్రమంలోకి రాగానే పిల్లలంతా ఒక్కసారిగా చుట్టుముట్టారు. అమ్మా, ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళారు? నీకోసం ఎంత ఎదురు చూశామో తెలుసా? ఎందుకని ఎన్ని రోజులు రాలేదు అని బుజ్జి బుజ్జి పిల్లలు అడుగుతుంటే ముద్దొచ్చే వాళ్ళని దగ్గరికి తీసుకొని ముద్దులు పెట్టింది. నేను అమ్మ తావాలి అని ఏడ్చా అంది కళ్ళ నీళ్లు తిరుగుతుంటే బొంగమూతి పెట్టుకొని 3 ఏళ్ల స్వప్నిక ముద్దు ముద్దుగా. నా బంగారు తల్లి, ఎందుకు ఏడ్చావే? వసుంధరమ్మ ఉంది, అక్క వాళ్ళందరూ ఉన్నారుగా. అమ్మకి అబ్బో వచ్చింది, అందుకే రాలేదు. ఇప్పుడు తగ్గిపోయిందిగా, వచ్చేసాను చూడు. అలా ఏడవకూడదు బంగారు తల్లి అని ఆమెనెత్తుకొని ముద్దాడుతుంటే ఆ బుజ్జిదానికి ఎందుకో ఏడుపు ఆగలేదు. నిర్మల మెడ చుట్టూ చేతులు వేసి గట్టిగా పట్టుకొని పెద్దగా ఏడుస్తోంది. నా తల్లివిగా ఊరుకోమ్మా అని నిర్మల సముదాయిస్తుంటే చిన్నగా ఏడుపాపింది. అందరూ అది చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు. షీ ఈజ్ గ్రేట్ మామ్ అన్నాడు అన్వేష్ కళ్ళు తుడుచుకుంటూ. సూర్య అన్వేష్ రోజూ వచ్చి చూసి వెళ్తూ ఉండేవాళ్ళు. అన్వేష్ ద్వారా ఆశ్రమానికి నిధులు రావటం కూడా ఎక్కువయింది. సూర్య ఇప్పటికే అక్కడ ఉన్న పిల్లలందరికీ అన్ని సదుపాయాలు ఏర్పాటు చేశాడు. అది సొంత ఇల్లులానే ఉంటుంది తప్ప ఆశ్రమంలా ఉండదు. పిల్లలందరి ప్రేమలో త్వరగానే కోలుకుంది నిర్మల. తన ఇంటిని, భర్తని, పిల్లల్ని పూర్తిగా మర్చిపోయింది నిర్మల. ఎంతసేపటికి తను మాత్రమే ప్రేమ, అభిమానం అంటూ వాళ్ళ వెనక పరిగెత్తేది. వాళ్ళకి తనంటే అలుసు, తన ప్రేమంటే లెక్కలేదు. వాళ్ళ దృష్టిలో తను ఆ ఇంటి సభ్యురాలే కాదు. అలాంటి వాళ్ళ గురించి ఆలోచించటం అనవసరం అనుకుంది. ఇక్కడ తనకి కావలసినంత ప్రేమ అందుతుంటే తను వద్దు అనుకున్న వాళ్ళ గురించి ఎందుకు ఆలోచించాలి అనిపిస్తున్నా కానీ మనసు మాత్రం అప్పుడప్పుడు పిల్లల మీద పీకేది. కానీ మనసును దిటవు చేసుకొని అలాగే ఉండిపోయింది. ఇక్కడ ప్రేమను పంచే ఇంతమంది పిల్లలుండగా వాళ్ళిద్దరి మీదకే ఎందుకు పోతుంది నా మనసు? అమ్మ కావాలనుకుంటే వాళ్లే వస్తారు అనుకుంది. 6 నెలలు గడిచాయి. స్నేహ చదువు పూర్తయింది. సూర్య స్నేహలకి, అన్వేష్ కమలకి ఒకేసారి పెళ్ళిళ్ళు జరిపించారు. వసుంధర, నిర్మల కలిసి సంవత్సరం గడిచేటప్పటికి స్నేహకి పాప, కమలకి బాబు పుట్టారు. వాళ్ళు డ్యూటీలకు వెళ్తూ పిల్లల్ని నిర్మల దగ్గరికి తీసుకువచ్చి వదిలేసి వెళ్ళేవాళ్ళు. ఓ రోజు పిల్లలకి డ్రాయింగ్ వేయటానికి క్రేయాన్స్, డ్రాయింగ్ పేపర్స్ అయిపోయాయని తీసుకురావటానికి షాపింగ్ మాల్ వెళ్ళింది నిర్మల. షాపింగ్ మాల్ ముందు స్కూటర్ స్టాండ్ వేసి చకచకా మెట్లెక్కి పైకి వెళ్తుంటే 2 చేతుల్లో షాపింగ్ బ్యాగ్స్ మోయలేక మోస్తూ ఆమెకు ఎదురొచ్చాడు అభిరామ్.
కళ్ళు పెద్దవి చేసి నిర్మలనే చూస్తున్నాడు ఆశ్చర్యంగా. తన కళ్ళని తానే నమ్మలేకపోతున్నాడు. నిర్మల అన్నాడు అస్పష్టంగా. తల వంచుకొని మెట్లెక్కుతున్న నిర్మల చివుక్కున తలెత్తి చూసింది. ఎదురుగా అభిరామ్. తను జీవితంలో ఎవరి మొహమైతే చూడకూడదు అనుకుందో అతనే ఎదురుపడ్డాడు. నిర్మల మొహం తిప్పేసుకొని స్పీడ్గా షాప్లోకి వెళ్ళిపోయింది. అభిరామ్ నోరు తెరుచుకొని అలాగే చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు నిర్మల కొంచెం ఒళ్ళు చేసి రంగు తేలి తమ పెళ్ళైన కొత్తల్లో ముద్దబంతి పువ్వులా ఎలా ఉండేదో అలా అనిపిస్తోంది అభిరామ్కి. ఏంటి దేవ్య మొహం వేసుకొని అలాగే నిలబడతావు? రా, వచ్చి కార్ డోర్ తీయాలని తెలియదా అని గదమాయిస్తోంది. అప్పటికే స్టెప్స్ దిగి కారు దగ్గర నిలబడ్డ ఓ అమ్మాయి ఉలిక్కిపడి తేరుకొని కారు దగ్గరికి వెళ్ళి తీసుకువచ్చిన బ్యాగ్స్ అన్ని డిక్కీలో పెట్టి పరిగెత్తుకుంటూ ముందుకు వచ్చి కార్ డోర్ తీశాడు. మహారాణిలా ఆమె ఎక్కి కూర్చుంది. గబగబా చుట్టూ తిరిగి వచ్చి డ్రైవింగ్ సీట్లో కూర్చొని కార్ స్టార్ట్ చేసి స్టెప్స్ వైపు చూశాడు. కానీ అక్కడ ఎవరూ కనిపించలేదు. దీర్ఘంగా నిట్టూర్చింది నిర్మల. ఒకప్పుడు ఇలా షాపింగ్కి వస్తే చిన్న వస్తువు కూడా పట్టుకునేవాడు కాదు. ఎంత బరువు ఉన్నా తను ఒక్కటే కారు వరకు మోసుకుపోయేది. స్టైల్గా వెళ్ళి కారులో కూర్చునేవాడు. అలాంటిది ఈరోజు ఆమె వెనుక పనివాడిలా పరిగెత్తుతుంటే నవ్వు వచ్చింది నిర్మలకి. తర్వాత రోజు ఆశ్రమంలో ప్రత్యక్షమయ్యాడు అభిరామ్. ముఖం చిట్లించింది నిర్మల. నిర్మల, నీకు నీకు బాగయిందా? నువ్వు మామూలుగా నడుస్తున్నావా? నమ్మలేకపోతున్నాను. నాకు కనీసం చెప్పలేదు. నిన్ను చూస్తే నాకు ఎంత సంతోషం వేసిందో తెలుసా నిన్న అంటూ ఆనందంగా ఆమెను దగ్గరికి తీసుకోబోయాడు. తను ఆమెను దగ్గరికి తీసుకొని కాస్త బాధపడి 2 కన్నీటి బొట్లు రాల్చి మంచిగా 2 మాటలు చెప్తే ఆమె కూలైపోతుంది. కుక్క పిల్లలా తన వెనక వస్తుంది. అది అతని ఊహ. అసహ్యంగా మొహం పెట్టి దూరంగా జరిగింది నిర్మల. ఒకప్పుడు తన దగ్గరికి తీసుకుని ఓదారిస్తే చాలని అఘోరించే నిర్మల ఇప్పుడు తనని నిర్లక్ష్యంగా చూడటం బాధేసింది అభిరామ్కి. అయినా దానితో తను పడే బాధల్లో అదొక బాధ అనుకున్నాడు. అది కాదు నిర్మల, నాకు అసలు తెలియదు. నిన్ను సూర్య తీసుకువెళ్ళాడని కూడా నాకు చెప్పలేదు మా అమ్మ. అడిగితే నువ్వేమయ్యావో తెలియదు అంది. నీకోసం నేను చాలా వెతికాను అని ఏదేదో అబద్ధాలు చెప్తున్నాడు. అవునా? వెన్నుపూస విరిగిన నేను మంచంలోంచి లేచి పరిగెత్తుకొని పారిపోయాననుకున్నారా? ఊరి మీద పడి వెతకటానికి. సూర్య తీసుకువెళ్ళాడు అని అమ్మ చెప్పలేదని మళ్ళీ అబద్ధం చెప్తున్నారా? చెప్పకపోతే ఎలా తెలిసింది? ఇప్పుడు ఎలా అన్నారా మాట అంది. అది తర్వాత ఎప్పుడో చెప్పింది. నువ్వు ఉన్న పరిస్థితిలో చనిపోయి ఉంటావు అనుకున్నాము. మళ్ళీ కదిలిస్తే కేసు అవుతుందని అన్నాడు చిన్నగా నసుకుతూ. పెద్దగా నవ్వింది నిర్మల. అది చచ్చి ఉంటుంది, మనకి దరిద్రం వదిలిపోయింది అని సంతోషపడ్డారా మీరంతా? అరెరే, నేను బ్రతికి మీ అందరి సంతోషాన్ని పాడు చేశానా? సరే, ఇప్పుడు చచ్చిపోమంటారా? మరి మీరంతా హ్యాపీగా ఫీల్ అవుతారా అంది వెటకారంగా. అది నిర్మల, అది కాదు. నా సిట్యుయేషన్ అర్థం చేసుకోవట్లేదు నువ్వు అన్నాడు. ఏం సిట్యుయేషన్? ఏం అర్థం చేసుకోవాలి? నాకు యాక్సిడెంట్ జరిగిందే నీ వల్ల. నిన్ను రక్షించడం కోసం నా ప్రాణాల మీదకి తెచ్చుకున్నాను. నీ వల్ల నాకు యాక్సిడెంట్ అయితే నీ ప్రాణాన్ని కాపాడాను అని కనీసం కృతజ్ఞత కూడా లేదు నీకు. వెన్నుపూస విరిగింది, ఇక దేనికి పనికిరాదు, మంచానికే పరిమితమని ఎంత అసహ్యించుకున్నారు నన్ను మీరందరూ. కనీసం ఓ మనిషిలా చూశారా? తిండి నీళ్లు పెట్టకపోతే మానే బట్టల్లోనే 1కి 2కి వెళ్ళి వారం రోజులు అలాగే ఉంటే ఎవరైనా పట్టించుకున్నారా? ఎంత పిలిచినా కొత్త పెళ్ళాంతో కులుకుతో నువ్వు పైనుంచి దిగి వచ్చావా? ఇక నా కడుపున పుట్టిన బిడ్డలు, వాళ్ళింకా మహానుభావులు. నీ పిల్లలు కదా. అమ్మ దగ్గర వాసన వస్తుందంట, అసహ్యం వేస్తోందట వాళ్ళకి. 5 ఏళ్ళు వచ్చే వరకు నేను అన్నీ చేశాను. అప్పుడు నాకు వేయలేదా వాసన? 60 ఏళ్ళు వచ్చినా మీ అమ్మకి కాలు విరిగి మంచంలో పడితే నా కన్న తల్లి లాంటిదే అనుకొని అన్నీ ఎత్తిపోశానుగా. నేను మనిషిని కదా, నాకు లేదా అసహ్యం? నీకెన్ని సేవలు చేశాను. నువ్వు తాగొచ్చి ఒంటి నిండా ఇంటి నిండా కక్కితే నా చేతులతో శుభ్రం చేశానే. నాకు లేదా చేదరా? నాకు లేదా అసహ్యం? నీకు చిన్న తలనొప్పి వస్తే తట్టుకోలేకపోయేదాన్నే. నా ప్రాణం విలవిలలాడిపోయేది. నన్ను అంత నిర్లక్ష్యంగా చూస్తావా?
ఆ రోజు నేను నిన్ను రక్షించకపోతే నీకే జరిగేది ఆ యాక్సిడెంట్. నువ్వే నా పరిస్థితుల్లో ఉండేవాడివి. అప్పుడు నేను అలానే చేస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకో. నిన్ను పట్టించుకోకుండా ఉప్పు కారం తింటున్నాను, నేను కోరికలు ఆపుకోలేకపోతున్నాను అని ఇంకొక మొగుడిని తెచ్చుకొని నీ ముందే కులుకుతుంటే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకో. డాక్టర్ మీకు నా స్పైనల్ కార్డు విరిగిపోయింది, ఇక జీవితాంతం నేను మంచానికే పరిమితం అని చెప్పాడా? ఎవరు మీకు చెప్పింది? ఈ డాక్టర్ అన్వేషేనా? అంది అన్వేష్ని చూపిస్తూ. సూర్య, అన్వేష్ వాళ్ళ పిల్లల్ని తీసుకువెళ్ళటానికి వచ్చి వాళ్ళ మధ్య జరిగేదంతా చూస్తూ అలాగే దూరంగా నిలబడిపోయారు. తప్పు చేసిన వాడిలా తలదించుకున్నాడు. నాది తప్పైపోయింది నిర్మల. నీ విషయంలో మేమందరం క్షమించరాని నేరం చేశాం. మమ్మల్ని క్షమించు నిర్మల. మన ఇంటికి వెళ్దాంరా. కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటాను. పిల్లలు నీ కోసం ఎదురు చూస్తున్నారు. ఆ రాక్షసి వాళ్ళని చాలా ఇబ్బందులు పెడుతోంది అన్నాడు ఏడుస్తూ. సూర్యకి విపరీతంగా కోపం వస్తోంది అతని మాటలు వింటుంటే. అతన్ని చూస్తుంటే చంపేయాలి అన్నంత కోపం వస్తుంది. అమ్మని పెట్టిన బాధలు గుర్తుకొస్తుంటే మా అమ్మ ఎక్కడికి రాదు. ఆమె ఇల్లు ఇదే. నేను రియాక్ట్ కాకముందే మీరు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అన్నాడు సూర్యతేజ కోపాన్ని అణుచుకుంటూ. అదేంటి నాన్న అలా అంటావు? మీ అమ్మకు నచ్చ చెప్పి పంపించకుండా అక్కడ చెల్లి తమ్ముడు ఎంత ఇబ్బంది పడుతున్నారో అర్థం చేసుకో అన్నాడు కన్నీళ్లు కారుస్తూ. అవును, మీకు, మీ పిల్లలకి, మీ అమ్మగారికి అందరికీ మా అమ్మ మీద చాలా చాలా ప్రేమ కదా. అందుకే మీ ఇంట్లోంచి నేను తీసుకువచ్చిన 2 సంవత్సరాలకి ఇప్పుడు తీరికగా అమ్మ మీకు గుర్తుకొచ్చిందా? అది మేము నమ్మి అమ్మని మీతో పంపించాలా? ఈసారి ఆవిడని పూర్తిగా చంపేయాలని ప్లాన్ చేశారా? అన్నాడు కోపంగా సూర్య. అయినా కొత్తగా ఈ వరుసలేంటి? నాన్న, చెల్లి, తమ్ముడు, అబ్బో కొత్తగా ప్రేమలు పుట్టుకొచ్చాయి. మీ 2వ పెళ్ళం మీ అందరినీ ఇంట్లో పడేసి కుమ్ముతుందటగా. అందుకేనా మా అమ్మ మీద ప్రేమ పొంగిపోతుంది? మళ్ళీ ప్రేమ, అభిమానం అంటూ వెంపర్లాడుతూ మీ వెంటపడి వస్తే బానిసలా చాకరీ చేయించుకోవటానికా? మా అమ్మని పువ్వుల్లో పెట్టుకుని బంగారంలో చూసుకోవటానికి మేమందరం ఉన్నాం. మీ దృష్టిలో ఆవిడ చనిపోయింది. ఆమె చచ్చినా బ్రతికినా మీకు లెక్కలేదు. అందుకే వెన్నెముక్క విరిగి మంచంలో పడి ఉన్న మా అమ్మని వారం రోజులు తిండి నీళ్లు పెట్టకుండా, క్లీన్ చేయకుండా చంపేయాలని చూశారు. ఆవిడని అలాగే మీ దృష్టిలో చచ్చిపోనివ్వండి ప్లీజ్. ఆవిడని అలాగే మీ దృష్టిలో చచ్చిపోనివ్వండి ప్లీజ్. మీకు ప్రేమను పంచటానికి మీ భార్య, పిల్లలు, మీ తల్లి ఉన్నారు. కానీ మాకెవ్వరూ లేరు. మాకందరికీ మా అమ్మ ప్రేమ కావాలి. అందుకే మేము కష్టపడి మా అమ్మను బ్రతికించుకున్నాము. అర్థమైందనుకుంటా. మేము కష్టపడి బ్రతికించుకున్న మా అమ్మని మళ్ళీ మీ చేతుల్లో పెట్టి చంపుకోలేము. ప్లీజ్ అభిరామ్ గారు, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళండి. ఇక ముందు ఎప్పుడు ఇక్కడికి మా అమ్మ జీవితంలోకి రాకండి. మా అమ్మ ఉండగానే 2వ పెళ్లి చేసుకున్నారు. మీ మీద కేసు వేసి మిమ్మల్ని జైల్లో పెట్టించటం నాకు నిమిషంలో పని. కానీ ఎవరి పాపాన వాళ్లే పోతారు. పోనీ నాన్న అన్న మా అమ్మ మాట కోసం నేను ఆగిపోయాను. ఆ స్థితి తెచ్చుకోకండి. ఇంకొకసారి మా అమ్మతో మాట్లాడాలని ప్రయత్నిస్తే మీరు బయట ఉండటం అదే చివరి రోజు అవుతుంది. ఇక జీవితకాలం జైల్లోనే గడిపేటట్టు చేస్తాను. మా అమ్మకి ఎవరూ లేరు అనుకున్నారేమో. మా అమ్మకి మేమందరం ఉన్నాం. అమ్మలా కాదు, అమ్మవారిలా కొలుచుకుంటాం. ఇక వెళ్ళండి అన్నాడు విసురుగా. అందరూ కోపంగా చూస్తున్నారు అభిరామ్ వైపు. ఇక అక్కడే ఉంటే వాళ్ళంతా తనను ఏం చేస్తారో అని తల వంచుకొని వెళ్ళిపోయాడు. సెక్యూరిటీకి చెప్పాడు సూర్య. అతను కానీ అతని పిల్లలు కానీ ఈ దరిదాపుల్లోకి రావడానికి వీల్లేదు, లోపలికి అలౌ చేయొద్దు అని స్ట్రిక్ట్గా చెప్పాడు. ఓకే సార్ అన్నారు వాళ్ళు. నిర్మల దగ్గరికి రాగానే సూర్యని పట్టుకొని గట్టిగా ఏడ్చేసింది. ఏమ్మా, నేను తప్పు చేశానా? నీ నిర్ణయం పూర్తిగా తెలుసుకోకుండానే తొందరపడ్డానా అన్నాడు. లేదు నాన్న, సరైన పని చేశావు. మళ్ళీ వాళ్ళ జీవితాల్లోకి నేను వెళ్ళదలుచుకోలేదు. అతను ఆడుతున్నది కేవలం నాటకం. నాకు అర్థమవుతుంది. మళ్ళీ నన్ను పాత నిర్మలగా చేయాలనుకుంటున్నారు. అవసరం లేదు. వాళ్లతో బంధాలు, వాళ్ళ ఈసడింపులు, వెక్కిరింపులు, వెటకారాలు, నిరసనలు నాకు ఏమీ అవసరం లేదు. వాళ్లే నాకు అవసరం లేదు. అతను నిన్న నన్ను షాపింగ్ మాల్ దగ్గర చూశాడు. ఆమెను చూస్తే భయం అనుకుంటా. కుక్కలా తోక ఊపుకుంటూ వెళ్ళి ఈరోజు ఇక్కడికి వచ్చాడు.
తగిన బుద్ధి చెప్పి పంపించావు. నాకు మీరందరూ ఉన్నారని అర్థమయ్యేలా చెప్పావు. ఒకప్పుడు నాలో స్వార్థం ఉండేది, నా పిల్లలు, నా భర్త అని. నా ప్రేమలో ఎక్కువ భాగం వాళ్ళకే పంచాలని ఉండేది. వాళ్ళు వద్దని ఎడంకాలితో తన్నారు నన్ను. నన్ను ప్రేమించే ఇన్ని వందల మంది పిల్లలు ఉండగా వాళ్ళిద్దరూ లేకపోతే నాకు నష్టం లేదు. ఈ అమ్మ ప్రేమ కావాలనుకుంటే వాళ్లే మారి ఇక్కడికి రావాలి. నేను మాత్రం ఆ నరకంలోకి వెళ్ళను అని చెప్పింది. అవునమ్మా, సరైన ఆవిడ వచ్చింది. వాళ్ళంతా కూర్చున్నా నుంచున్నా తప్పే అన్నట్లు పనిష్మెంట్లు ఇస్తుందట. వాళ్ళందరినీ చీల్చి చెండాడుతుందట. ఆవిడ ఏది పెడితే అది తినాల్సిందేనట. లేకపోతే ఒక్కొక్కళ్ళని చితకబాదేస్తుందట, అత్తగారితో సహా. అందుకే ఈ మహానుభావుడు నీకు బాగైందని తెలిసి నీకోసం వచ్చాడు. ఆమెను వెళ్ళగొట్టి నిన్ను మళ్ళీ ఇదివరకులా బానిసను చేసుకోవాలని, నీ మీద ప్రేమతో కాదు అన్నాడు సూర్య. వాళ్ళు అలాంటి వాళ్ళకేగా మాట వినేది అంది కల్పన నవ్వుతూ. అమ్మా, నువ్వు ఊరు వెళ్ళిపోతున్నావా? నాన్న వచ్చాడంటగా, ఇంకా మా దగ్గర ఉండకుండా వెళ్ళిపోతావా? లయక్క చెప్పింది. నిజమా? అంది కన్నీళ్లతో అక్కడికి వచ్చిన స్వప్నిక. స్వప్నికని ఎత్తుకొని, లేదు బంగారు, మిమ్మల్ని వదిలి నేనెక్కడికి వెళ్తాను? నేనెక్కడికి వెళ్ళను, ఎప్పటికీ మీతోనే ఉంటాను అని చెప్పింది. నిజమా అమ్మా? నిజంగానా? ఎక్కడికి వెళ్ళవా? మాతోనే ఉంటావా? హాయ్, అమ్మ మాతోనే ఉంటుంది అని డ్యాన్సులు వేస్తున్నారు ఆ పిల్లలందరూ. ఆ పిల్లల్ని చూసి కళ్ళు తుడుచుకుంది నిర్మల. 4 రోజులు గడిచాక పిల్లలకి నిర్మల బ్రతికి ఉన్న విషయం చెప్పాడు అభిరామ్. వాళ్ళు వెళ్ళి నిర్మలని తీసుకువస్తారని అతని ఆశ. ఎలాగైనా అమ్మని మన ఇంటికి తీసుకురావాలి మీరు, మనందరం మునుపట్ల హాయిగా ఉండొచ్చు అని చెప్పాడు. అమ్మలేని ఈ కొద్ది కాలంలో అమ్మ విలువ ఏంటో వాళ్ళకి బాగా తెలిసి వచ్చింది. తామెంత తప్పు చేశారో అర్థమైంది. వెంటనే పరిగెత్తుకుంటూ ఆశ్రమానికి వెళ్ళారు. సెక్యూరిటీ గార్డ్స్ వాళ్ళని లోపలికి వెళ్ళనివ్వలేదు. మా అమ్మని కలిసే వరకు మేము వెళ్ళము అని 42 డిగ్రీల ఎండలో అలాగే కూర్చున్నారు. సాయంత్రానికి విపరీతమైన గాలి, వడగళ్ల వాన వచ్చింది. అయినా కదల్లేదు. చలికి గజగజ వణుకుతున్న వాళ్ళని చూసి జాలేసి, పిల్లలు ఇంటికి వెళ్ళండిరా, సూర్య సార్ మిమ్మల్ని లోపలికి పంపించొద్దు అన్నారు. చచ్చిపోతారు ఇలాగే ఉంటే, వెళ్ళండి అన్నారు వాళ్ళు. మేము చచ్చిపోయాకైనా మా అమ్మ మా దగ్గరకు వస్తుందిగా, మా అమ్మని చూసే వరకు మేము వెళ్ళం అని భీష్మించుకొని అక్కడే కూర్చున్నారు. పాపని వదిలిపెట్టడానికి అక్కడికి వచ్చిన సూర్య వాళ్ళ మాటలు విన్నాడు. ఇది అమ్మ మీద ప్రేమ, మీ నాన్న ట్రైనింగా అన్నాడు. అన్నా, నిజంగా మేము అమ్మని చూడాలి, ఒక్కసారి చూస్తే చాలు, ప్లీజ్ అన్నా, మేము అమ్మని చూడాలి అని సూర్య కాళ్ళు పట్టుకున్నారు. అంతకుముందు అమ్మ ఎన్నిసార్లు చెప్పినా తనని అన్నా అని పిలిచేవాళ్ళు కాదు. ఇప్పుడు ఎవరూ చెప్పకుండానే పిలుస్తున్నారు. నా కాళ్ళు కాదు, అమ్మ కాళ్ళు పట్టుకోండి. ఇన్నాళ్ళు మీరు అమ్మకు చేసిన దానికి క్షమించమని వేడుకోండి. అమ్మ దయతలిస్తే మీ అదృష్టం అని లోపలికి తీసుకువెళ్ళాడు. చుట్టూ చిన్న చిన్న పిల్లలు కూర్చొని ఉన్నారు. అమ్మ వాళ్ళకి రైమ్స్ నేర్పుతోంది. దూరం నుంచే అమ్మని అలాగే చూస్తూ నుంచున్నారు. ఏంట్రా ఇక్కడే ఆగిపోయారు అన్నాడు సూర్య. మా ఇంట్లో ఉండగా అమ్మని ఎప్పుడూ ఇంత హ్యాపీగా చూడలేదన్నా. నాన్న అమ్మని ఎలాగైనా ఒప్పించి ఇంటికి తెమ్మన్నాడు. కానీ అక్కడికి వస్తే మా అమ్మకి ఈ సంతోషం ఉండదు. అమ్మని చూశాంగా, ఇంక వెళ్ళిపోతామన్నా. అప్పుడప్పుడు వచ్చి ఇలా దూరం నుంచి చూసి వెళ్తామన్నా. సెక్యూరిటీ వాళ్ళకి నువ్వు చెప్పన్నా అన్నారు వాళ్ళు. అవసరం లేదు, రండి, అమ్మ దగ్గరికి వెళ్దాం. మీలో ఈ మార్పు, ఈ ప్రేమే అమ్మ కోరుకుంది. ఏదైనా దగ్గర ఉన్నప్పుడు విలువ తెలియదు, దూరమైతేనే ఆ విలువ తెలుస్తుంది. ఇప్పుడు మీకు కూడా అమ్మ విలువ బాగా తెలిసింది, రండి అని నిర్మల దగ్గరికి తీసుకువెళ్ళాడు వాళ్ళని. అమ్మా అని తల్లి పాదాలు పట్టుకున్నారిద్దరూ. చేసిన పాపాలన్నీ కరిగిపోయేదాకా తల్లి పాదాలని తమ కన్నీళ్లతో కడిగారు. ఆమె మాతృహృదయంలో ప్రేమ ఉప్పొంగిపోయింది. లేండి నాన్న, ఏంటిది, లేవండి అంటూ ఇద్దరినీ తన గుండెలకి హత్తుకుంది. అమ్మ అమ్మ అంటూ ఏడుస్తూనే ఉన్నారు చాలాసేపు. వాళ్ళు తన మీద ఎంత బెంగ పెట్టుకున్నారో అర్థమైంది నిర్మలకి. అమ్మా, ప్రేమతో కడుపు నిండదు. వాళ్ళు నిన్న ఉదయం నుంచి ఇక్కడ గేటు దగ్గరే కూర్చున్నారు. వాళ్ళకి అన్నం పెట్టు అన్నాడు సూర్య. స్నేహ వెళ్ళి ప్లేట్లో భోజనం పెట్టుకొని వచ్చింది.
పిల్లలిద్దరికీ తృప్తిగా తినిపించింది నిర్మల. 2 సంవత్సరాల తర్వాత, అమ్మా మేము కూడా నీ దగ్గరే ఉండిపోతామమ్మా, మేమిక్కడ ఉండొచ్చా అంది షైని. మీ ఇంట్లో లాగా ఇక్కడ సౌకర్యాలు ఉండవు షైని. ఇప్పుడు తిన్నారు చూడు, ఇలాంటి భోజనమే ఉంటుంది రోజు. మీకు వేలకు వేలు పాకెట్ మనీ ఇచ్చేవాళ్ళు కూడా ఉండరు. ఉండగలుగుతారా ఇక్కడ అన్నాడు సూర్య. మాకు అవి ఏమీ అవసరం లేదన్నా, అమ్మ ఉంటే చాలు. అమ్మ మా పక్కన ఉంటే ఎలాగైనా ఉండగలం అన్నారు వాళ్ళు. ఇద్దరిని చెరో పక్క కూర్చోబెట్టుకొని అలాగే పొదవి పట్టుకొని ఉంది నిర్మల. అలా ఓకే అయితే ఉండండి, తర్వాత మాకు అది లేదు మాకు ఇది లేదు అంటే కుదరదు. మీకు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మీ ఇంటికి వెళ్ళిపోవచ్చు అన్నాడు. అవసరం లేదు, మాకు మా అమ్మే కావాలి, మా అమ్మ దగ్గరే ఉంటాం. మా అమ్మ వెళ్ళిపోయాక ఈరోజే మేము తృప్తిగా భోజనం చేశాము. అమ్మ ఉండగా ప్రేమగా కొసరి కొసరి తినిపిస్తుంటే విసుక్కునేవాళ్ళం. అమ్మ పోయాకే అర్థమైంది ఆ ప్రేమ విలువ ఏంటో. మాకు అమ్మే కావాలి అన్నా అన్నారు. విజయ, వీళ్ళకి నా రూమ్ పక్కన రూమ్స్ చూపించమ్మా. వెళ్ళండి నాన్న, వెళ్ళి ఫ్రెష్ అయ్యి కాసేపు పడుకోండి, మొహాలు చూడు ఎలా పిక్కుపోయాయో అంది. వాళ్ళిద్దరూ వెళ్ళారు. ఇప్పుడు హ్యాపీనా అమ్మా అన్నాడు సూర్య నవ్వుతూ. అతన్ని చూసింది. ఆమె కళ్ళల్లో నీళ్లు చెబుతున్నాయి. ఎంత సంతోషంగా ఉందో. వెళ్ళి స్నానం చేసి వచ్చారు. మళ్ళీ ఆమె పక్కనే కూర్చున్నారు. వెళ్ళి పడుకోండి నాన్న అంది. లేదమ్మా, నీ ఒళ్ళోనే పడుకుంటాం అంటూ అలాగే కింద కూర్చొని ఉన్న నిర్మల ఒడిలో చెరో పక్కా పడుకొని అలాగే నిద్రపోయారు. వాళ్ల తలని మురుతూ మురిపంగా పిల్లల వంక చూసుకుంటూ వాళ్ళ నుదుటి మీద ముద్దు పెట్టింది ప్రేమగా నిర్మల. అపురూపంగా ఆ తల్లి బిడ్డల్ని చూస్తూ ఉన్నాడు సూర్య. ఎంతగానో ఎదురు చూసిన ఆ రోజు వచ్చినందుకు సంతోషిస్తూ. ఇదండి కథ. ఎలా ఉంది? మీకు నచ్చిందా? ఈ కథ నచ్చితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఈ కథ పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఓ చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి. మన మాటే మంత్రం మన స్మిత స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి, వారితో కూడా చదివించండి. ఇక ఉంటాను. బాయ్. మీ లక్ష్మి ఘంట.